జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఈవేళ విశ్వ విజ్ఞాన దివస్గా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవం. అంబేద్కర్ గారు ఆర్థిక శాస్త్రవేత్త, తత్వవేత్త, న్యాయశాస్త్రంలో ఉద్దండ పండితులు, ప్రథమ భారతీయ న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ రచయితల సంఘం అధ్యక్షులు, రాజ్యాంగ రూపశిల్పి, బౌద్ధ మత అనుయాయి, ప్రపంచ మేధావులలో వీరికి ఉన్నత స్థానం ఉంది. అటువంటి గొప్ప మనీషి జయంతోత్సవాన్ని ఇవాళ మనం జరుపుకుంటున్నాం. ఈ సభలో పాల్గొనడానికి వచ్చేసినటువంటి అతిథులకు, బోధన సిబ్బందికి, పరిశోధక విద్యార్థులకు, అంబేద్కర్ అభిమానులకు అందరికీ జై భీములు తెలుపుకుంటూ ఈ సభను ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నాను. ఈనాటి ఈ సభకు మేము పిలిచిన వెంటనే విచ్చేసినటువంటి గౌరవనీయులు, మా విశ్వవిద్యాలయం కులపతులు ఆచార్య ఆర్కే ఠాగూర్ గారిని వేదిక ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ రాజ్కుమార్ గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. వారు ఎన్ని పనులు ఒత్తిడి ఉన్నప్పటికీ మా ఆహ్వానాన్ని మన్నించి భీమవరం నుంచి అనేక ప్రయాసోర్చుకొని మాపై ఉన్నటువంటి అభిమానము, అంబేద్కర్పై ఉన్నటువంటి గౌరవంతో వారు ఈవేళ ఈ సభకు ముఖ్య అతిథిగా పిలుచుకున్నాం. వారిని వేదిక ఆహ్వానిస్తాం. రాజ్కుమార్ సార్, ప్లీజ్. ఈ సభలో మరొక ముఖ్య వక్త, మాకు ఆత్మీయులు, సుపరిచితులు, శ్రీ బుకే మురళి గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, కళ్యాణ్ డామ్. వారు మాకు చాలా ఆత్మీయులు. వారిని వేదిక ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమంలో మరొక ముఖ్య అతిథి ఆచార్యులు శ్రీమతి ఎస్ మాధురి గారు. మాకు విద్యాత్మక విషయాల్లో చాలా చురుకైనటువంటి పాత్ర పోషించేటటువంటి, న్యాయశాస్త్రంలో మంచి పట్టున్నటువంటి వారిలో వారొకరు. మంచి పరిశోధకురాలు, మంచి వక్త. అటువంటి వారిని ఇవాళ మనం ఆహ్వానించుకుంటున్నాం. వారిని వేదిక ఆహ్వానిస్తున్నాను సగౌరవంగా. ఈ కార్యక్రమం ఇలా రూపొందించుకోవడానికి, ఈ కార్యక్రమం ఇలా సాగడానికి మాకు అన్ని విధాల సహాయ సహకారం అందించినటువంటి గౌరవనీయులు రిజిస్ట్రార్ గారిని వేదికగా ఆహ్వానిస్తున్నాను. అంబేద్కర్ గారి సాహిత్యాన్ని, వారి జీవన విధానాన్ని అన్ని విధాల అవపోసన పడినటువంటి ఆత్మీయ మిత్రుడు, మాకు సుపరిచితుడు, ఆత్మీయుడు, విద్యా విభాగం శాఖాధిపతి ప్రొఫెసర్ వెంకటరావు గారిని వేదిక ఆహ్వానిస్తున్నాను.
ఈ కార్యక్రమంలో ప్రస్తుతం మనం ప్రార్థనా గీతంతో ప్రారంభిద్దాం. ప్రార్థనా గీతం పాడడానికి ఓకే, మీరు ప్రార్థనా గీతం పాడడానికి రాగదీపికను అలాగే భాను తేజస్విని ఆహ్వానిస్తున్నాను వేదికకు. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। यं शैवासमुपासते शिवैति ब्रह्मेति वेदान्तिनः बौद्धा बुद्ध इति प्रमाणपटवः कर्तेति नैयायिकाः अर्हन्नित्यत जैन शासनरताः कर्मेति मीमांसकाः सोऽयं वो विदधातु वाञ्छितफलं त्रैलोक्यनाथो हरिः सोऽयं वो विदधातु वाञ्छितफलं त्रैलोक्यनाथो हरिः। धन्यवाद। ధన్యవాదాలు రాగదీపిక, భాను తేజస్వి. తర్వాత కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనం, లైటింగ్ ఆఫ్ ది ల్యాంప్ బై ది చీఫ్ గెస్ట్ అండ్ అదర్ డిగ్నిటరీస్. ప్లీజ్.
మిత్రులారా, తర్వాతి కార్యక్రమం వెల్కమ్ అడ్రస్ బై ది అవర్ నేషనల్ Sanskrit యూనివర్సిటీ రిజిస్ట్రార్ కమాండర్ చల్లా వెంకటేశ్వర గారు. ఐ వెల్కమ్ హిమ్. ప్లీజ్ సార్. Well, good morning, ladies and gentlemen. It's an honor to be with you all today and present the welcome address. Today we have with us Honorable Vice Chancellor Professor Radhakant Thakur Garu. We also have Dr. G.A. Rajkumar, PhD holder and retired IAS officer. Then we have Sri Bukka Murali Garu, who is the Deputy Superintendent of Police. And we have Dr. S. Madhuri Paradesi, Associate Professor in Mahila Vidyalaya. I welcome all the guests. I also welcome all the faculty members, officers, and students of the university to this August gathering. Every year, 14th of April happens to be a joyous day, remembering our beloved leader, Dr. Babara Sahib Ambedkar ji, the Bharat Ratna. Last year, I remember we celebrated, and including me, many of the speakers have given detailed account of the life of Ambedkar ji, starting from his early childhood, the difficult times that he has gone through, and how he has struggled to move ahead in life. But none of those difficulties deterred him from reaching the heights that as an individual, starting from a lower strata and reaching the highest positions in the country, he is the best example that all of us can emulate. So today, per se, I may not be going into the biographic details. Most of us are aware he has gone through University of Bombay, he has gone through Cambridge University, London School of Economics, and many other places, and a great lawyer of his time, law minister and father of the Constitution, and so many, he has many laurels to his credit. All that thing, I am sure many of our distinguished speakers would elucidate and enlighten us. I was reflecting yesterday, what is that I should be speaking? What is the present day context? Had Ambedkar ji been present today, how he would have been addressing the present day issues that are existing in the country. So probably that could be the theme for the day, ki what Dr. Ambedkar ji would do in the present day context in resolving the issues, in providing the direction, margadarshan kaise karenge,
समस्या को कैसे उलझाएंगे और सबके भलाई कैसे सोचेंगे. So on many of those aspects, I am sure our senior speakers would reflect. Why I chose to take this as a theme was that if we go a little back in our history and see how the India as a country has been governed, ruled over centuries. If I were to go back to 1500 BC to 200 BC, before Christ, in those 1300 years of the period, that means I am talking about a period which is roughly 3000 years away from today, back today. So that's the period, those 1300 years are considered as a Renaissance period for the Sanskrit language. It's a period where Vedas were scripted, composed. It's a period where Hinduism got into a particular form. So that's how the country flourished and grown. And the Vedic knowledge systems, Vedic mathematics, astrology, and so many other forms of technologies, sciences were in their best form, probably a model for the entire world at that point in time. Then later on, we slipped into between 200 to 300 BC before Christ. That's a period where we have seen Nandas ruling the northern part of the country. But at the same time, we had Takshila, Patliputra as two eminent places of education in the entire world. These universities had seen disciples coming from various parts of the world. So that's the level of knowledge and systems we had, wherein students from all parts of the world could come and learn. I just mentioned about Nanda's ruling. And that's the same period we also know Chanakya existed, the author of Ardhashastra in the name of Kautilya, a great politician and a shrewd individual who had dedicated his life for the Bharat Mata, for the country, for the people. Any country we see, there are two dangers that lurk at any period of time. One is external aggression which happens from the outside the country, toppling the ecosystem of a country. That's one part of it. At the same time, on the other side, there are internal forces which are not in sync with the methodology, ideology, purpose, objective of the country. They have their own way of thinking, and they also work as disruptive forces in the growth and development of the country. So when we look at the countries, these are the two important aspects we have to keep it in mind for the growth or for the fall of a country. It can happen from external sources. It can also happen internally within a kind of insurgency, opposition, and things like that coming and finally ruining the country. So those days, Nandas were not so people-friendly, and their policies did not help the people of the region. So it was a major task on the part of the Chanakya and his team to bring him down and then install Chandragupta Maurya and bring in the Maurya era from there onwards. So that was an internal difficulties being addressed by the country. At the same time, that was the period where we know the great Greek warrior Alexander the Great
coming from Macedonia region and trying to conquer the entire world with his team marching towards westward and finally reaching the Indus Valley. That was the time Chanakya was the instructor, Shikshak in Pataliputra, which is presently in Pakistan. So with his guidance and vision, the rulers of that region could effectively thwart the aggression of such great warrior Alexander and send him back. Of course, some people may say that by the time the army Javans got vexed and therefore they wanted to return. That could be one reason, but definitely there was an effort from the local kings with the able guidance from Shikshaks like Chanakya to thwart their any further coming into the country. In a way, every period in the history of any country, one has to constantly work towards thwarting something which is coming from outside and also controlling the internal aggressions that may take place. So in a way, Maurya period can be seen as a wonderful period. But then that didn't last very long. By the time we reached 800 AD after the death, now we have come to the AD part of it. So between 800 AD to 1200 AD, we had Muhammad bin Qasim, Muhammad Ghazni, Muhammad Ghori, who invaded the northern parts of the country and captured and ruled the country in many ways over the centuries between 800 AD to 1500 AD. Then followed from 1500 AD up to 1400, later part, the Delhi Sultanate, followed by we have Mughal Samraj, many others. If one were to put in a word, all these are external aggressors who ruled this country for centuries. And thereafter, there was a lull of 100 years, that's about 1670 to 1770 AD, wherein Marathas, the Shivaji Maharaj and many others in those 100 years period had a degree of control in the affairs and ruling of this country. That's about a period of 100 years. And from 1770 onwards, we again slipped into other aggressor in the name of British. British ruled us from 1770 onwards till 1947. That's close to 300 odd years. So if we see last 3,000 years of our ruling and control on the country, most of it is by the external aggressors. Very limited is by our own native rulers. Though, of course, every period of time, there were princely states which existed in various parts of the country, but country as a whole was in the hands of the aggressors. Then the question is, why such a thing has happened? Was there something wrong with the philosophy, thought process, ethos of the great native Indians? Maybe we have to think about it and see what are the kind of reparations that we have to do in the days to come. And today, this year, we are celebrating as year of what is it? Amrutotsav, year of Amrutotsav. That is completion of 75 years of independence. Looks good, great. We are all very happy about it. We are just a small nation with 75 years of age. But if we look at the history, it's only these small pockets of these 100 years, 200 years is where the natives have ruled this country. Most of the time we have left it to the external aggressors.
and we had to yield to them in every respect, who have not worked for the growth of the country to a large extent. In fact, they have plundered the country and taken it away. So this is where we need to pay attention. Key is it that now today we are in a comfortable situation, enjoying all the liberty that we have, and relax and say, yeah, that's the end of it, we are comfortable, there is nothing to worry about it. Even this freedom that we are enjoying today, it is through a struggle of decades by many freedom fighters who have laid their life, who have been incarcerated, and who have sacrificed many ways, which includes our Baba Saheb Ambedkar ji. So he played a pivotal role in transition from British to Indian rule. And that's where the importance of constitution came into fore. And that's a constitution which is guiding us over the last 75 years. It has taken care of the inequalities in the social strata of our country to a great extent, and things are still improving. It's a work in progress, but definitely there has been a positive change in the overall social structure of this country based on the principles given by the Baba Saheb Ambedkar and his disciples and his team at that point in time. Even when we got independence, I'm sure all of you know, our country existed as more than 300 princely states ruled by different rulers. It was not a single country. That's the way the British left us. They partitioned the country, that's one part of it, which resulted in Pakistan and India. Besides that, within India, there were independent princely states, more than 300. That's how they inherited those, the leaders of that time. We all know our Iron Man, Sardar Patel ji, and many others, including Ambedkar Sahab, have worked so diligently that within a period of a year and a half, two, they could convince all these independent princely states to merge into a single country as we see today. The place around the country which we move around existed as different states and countries and independent regions. So what we inherited today is a tremendous work sacrificed by many of those leaders. How much of that are we mindful of it? Is it that slowly we are slipping into a zone of comfort and feel कि okay, सब कुछ ठीक ठाक है और कुछ नहीं होना है, अभी तो हम independent state है. तो इसमें मैं आपको ये बताना चाहूँगा कि this independence, the self-rule didn't last more than 100-150 years in the history that I have just mentioned to you. So if we are not awakened today to the realities of the country as it exists today, it may not be long that again things may turn away from the Indians. The freedom may not exist the way it exists today. This is an aspect all of us have to keep it in mind. So this is where I feel even today, we need Ambedkar ji to guide us, to take us forward, to give us solutions, the vexing problems that we have today, how they are to be resolved without any bloodshed. How is that we can find amicable solutions so that different communities can live together peacefully? That's all the more important. There was a time social disparity was the main challenge 75 years ago. But today's challenges, of course, that challenge still remains and it has been addressed to a large extent. But newer challenges are coming to the country, threatening the very existence of the country. So that's where we all need to get awakened. Why I am saying this? Am I predicting gloom? No, certainly not. India is a vibrant country, full of strength,
energies, knowledge, everything is there. But the question is, putting all of that together and working as a team is where a lot of concerted effort is to be given. How is that in 75 years or in another 25, 30 years, 50 years that we are going to lose freedom? Can such a change possible in such a short periods of time? We just witnessed World War I, World War II in the early 1900s. That's the time there were no international protocols which governed the countries. But after these world wars, we had put in place United Nations organization, in which United Security Council is part of it. There was a conglomeration of countries which formed NATO, North Atlantic Treaty Organization, to protect those countries from any other third country coming and then attacking as a collective team. We have International Court of Justice, we have international law. Many things like that have been established. International protocols have been established to see to that the relationships and the interests of the countries are protected to a large extent. But how effective it has been working? People said there won't be any third world war. I do believe there should not be, or there won't be any third world war. But today, in the last 2 months, what we are witnessing is a war between Russia and Ukraine. How the Ukraine has been devastated day in, day out, we see in our television channels. Probably it has been thrown back 40, 50 years. If tomorrow war was to end and then Ukraine starts rebuilding, it will take decades for it to come back to its state what it existed 2 months ago. Why I'm saying this, that things can change just like that. We cannot be reticent about this fact that this luxury of freedom, this luxury of independence is not eternal. It has to be a struggle from generation to generation to generation to protect it. Our great fathers have protected our freedom, got it and given to us. We inherited it. How much is that we are doing to pass it on to our successive generations down the line? Are we doing right thing? These are the things we need to figure it out. Today, people talk in terms of, earlier there were communal rights is what people used to talk and describe in the country. Today they are talking in terms of communal polarization. We do not know how much truth is there, how much it is not there. How are these demographic changes going to change the way the country is? What are the dangers that lurk in the freedom, the way we perceive we have today, and what way it is going to change, and how it is going to change? Will there be any conflicts within the country? While there is always a danger of aggression from the outside, whether it is China, Pakistan, many other countries. Today we have a neighbor who is in economic conundrums, Sri Lanka. We have a neighbor, Pakistan, who is in political turmoil. We have Bangladesh, which is still poverty-stricken, and so forth. We have a China, which is a mightier force today. How quickly they can come and then tarnish us, the way Russia has been bringing down Ukraine. Will such a situation possible if there were to be a conflict from China to India? So these are the things I am sure as youngsters, all of you may put your thinking cap, think in those lines, and try and see how we can find amicable solutions to the problems that exist today, whether it is communal polarization, whether it is economy, whether it is foreign relations, whether it is our armed forces strengthening. So many issues are there. So when you start thinking about and working for solutions and discussing amongst yourself, I am sure you will have
more and more Ambedkars coming within the younger generation. So the country today needs hundreds of Ambedkars to thwart the dangers that lurk. It's no longer a comfortable situation. But I'm sure there is no dearth of Ambedkars that are going to spring up. When I say Ambedkar, it is not gender specific. There can be Ambedkars from girls and boys. And I just learned from Madam Madhuri ji that her disciple, Madam, can you please stand up? Yeah. She is doing a great deal of social work. She is a university topper, and she takes care of elderly and children and many ways. Having come from a small poor family or so, but her strengths are so stronger, will is stronger. We have such great examples amongst the others who are sitting here. So definitely, I feel confident that we as a country continue to be stronger and emerge and pass on the baton from generation to generation in the best possible form that we can, keeping our culture ethos intact. So thank you, madam. Thank you so much. So I would urge upon our honorable speakers who are going to speak on to throw some light. How is that today's Ambedkars would be able to resolve the issues in our hand? So with that, I thank the organizers giving me the opportunity to speak on this. I hope I have not taken extra time. Thank you so much. Thank you. థ్యాంక్ యూ సార్. సామాజిక నేపథ్యాన్ని ప్రస్తావిస్తూనే నాటి నుంచి నేటి దాకా ఈ సమాజం ఎదుర్కొనేటువంటి సవాళ్లను ఎదుర్కొనే విషయంలో అంబేద్కర్ ఆలోచనలన్నీ కూడాను పుణికిపుచ్చుకోవాలని, మీలో కూడా చాలామంది అంబేద్కర్లు ఉన్నారనే విషయాన్ని ప్రస్తావించారు మా కుల సచివులు గారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా రాజ్యాంగంలో రాజ్యాధికార భాష ఏది కావాలనే విషయంలో చర్చ వచ్చినప్పుడు అంబేద్కర్ తను సంస్కృతం అధికార భాష ఉంటుందని ప్రస్తావించినటువంటి మహామేధావి అంబేద్కర్జీ. రాజ్యాంగంలో ప్రస్తావన ఉంది కూడా. హిందీ భాషను వ్యతిరేకించేటటువంటి అనేక ప్రాంతీయ భాషలు ప్రస్తావన వచ్చినప్పుడు అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి సంస్కృత భాషను ఎందుకు అధికార భాషగా చేర్చుకోకూడదనే విషయాన్ని ప్రస్తావించారు రాజ్యాంగంలో. ఈ విషయాన్ని అంత దూరదృష్టి ఉన్నటువంటి వ్యక్తి అంబేద్కర్. ఇవాళ వారి జయంతిని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. తర్వాత కార్యక్రమం ఆత్మీయ మిత్రులు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ శాఖాధిపతి ప్రొఫెసర్ వెంకట్రావు గారు అతిథులను పరిచయం చేస్తారు. వారిని ఆహ్వానిస్తున్నాను. ముందుగా సభకు జై భీములు తెలియజేస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమం ఇన్ని సెలవు దినాలు వచ్చినా కానీ ఇంతమంది మిత్రులు, సోదరులు, స్టూడెంట్సు, ఇంతమంది అతిరథ మహారథులు అందరూ కూడా ఒక చోటుకు చేరి ఈ యొక్క పర్వదినాన్ని జరుపుకోవడంలో ఎంత కృతనిశ్చయంతో ఉన్నారని తెలియజేయటమే ఈ యొక్క సమూహాన్ని చూస్తే అర్థమవుతుంది. ఈరోజు ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131 జయంతిని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా, అక్కడ తెలిసే చెప్తున్నాను, ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకోవడం జరుగుతుంది. కారణం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన్ని ఏ రూపంలోనూ ఇంత అని చెప్పడానికి సాధ్యం కానటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి. ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఎందుకు చెప్తున్నామంటే డాక్టర్ ఎంతోమంది ఈ ప్రపంచంలో పుడుతూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ కొద్దిమంది మాత్రమే మహానుభావులు
దేశ చరిత్రని లిఖిస్తారు. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ చెప్తారు, చరిత్ర తెలియని వాడు చరిత్రను సృష్టించలేడంటాడు. నువ్వు చరిత్ర సృష్టించాలంటే ముందు నీకు చరిత్ర తెలియాలి. ఇలా వారు చెప్పినటువంటి కొటేషన్లు అమోఘం, అద్భుతం, అసంఖ్యాకం. ఈరోజు 131వ జయంతి యొక్క ముఖ్యాంశం ఏంటంటే, మన రిజిస్ట్రార్ సార్ చెప్పినట్లు ప్రతి సంవత్సరం వారి యొక్క బయోగ్రఫికల్ స్కెచ్ గురించి మనం చెప్తూనే ఉంటాం. రామ్జీ సక్పాల్ భీమాబాయికి జన్మించినటువంటి 14వ సంతానంగాను, వారు రమాబాయిని ఎట్ ది ఏజ్ ఆఫ్ 15 years, రమాబాయికి ఎట్ ది ఏజ్ ఆఫ్ 9 years అప్పుడు వారు వివాహం జరిగిందని, ఇవన్నీ చదువుకున్నటువంటి మన అందరికీ తెలిసినటువంటి విషయాలే. వాటిని మళ్ళీ చెప్పడంలో ఏంటంటే అరిగిపోయిన రికార్డ్ లాగానే ఉంటుంది. దానిలో ఒక కొత్తదనాన్ని వెతకాలి. ఏంటది? ఇప్పుడు ఈరోజు వివాహోత్సవాలు ఎలా జరుగుతున్నాయి? ఒకప్పుడు ఇంటి దగ్గర జరిగేవి, ఈరోజు కళ్యాణ మండపాల్లో జరుగుతున్నాయి. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వివాహం ఎలా జరిగిందో, ఎవరితో ఎలా జరిగిందో తెలుసా? ఎంతమందికి తెలుసు? అత్యంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ అది. బహుశా చాలామందికి తెలియదని నేను ఈ విషయం చెప్తున్నాను. ఎంత కడుపేద కుటుంబంలో జన్మించినటువంటి ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయన యొక్క 15వ ఏట వివాహం ఒక చేపల మార్కెట్లో, అది కూడా రాత్రి వరకు చేపలు అమ్ముకున్న తర్వాత, ఖాళీ అయిన తర్వాత మళ్ళీ ఏకోజాము వరకు ఆ మధ్యకాలంలో ఒక 2-3 గంటల గ్యాప్ ఉంటుంది. ఆ 2-3 గంటల్లో అర్ధరాత్రి సమయంలో రమాబాయితో వారి యొక్క వివాహం చేయటం జరిగింది. అంటే యూ కెన్ ఇమాజిన్ ది సిచ్యువేషన్. ఈరోజు మనం ఎలా జరుపుకుంటున్నాం? ఆయన వివాహ వేడుకలే అంత దారుణంగా జరిగితే ఇంకా ఆయన జీవితం ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించండి. ఆయనే కాదు, ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఆ రోజు ప్రజానికం మొత్తం పడుతున్నటువంటి కష్టాలు ఆ కాలానికి అనుగుణంగా అలా జరిగిపోయినాయి. ఎక్కడో ఒక వేగుచుక్క, ఎక్కడో ఒక ధృవతర, ఎవరో ఒక శక్తి ఉద్భవించక తప్పదు. ఈరోజు ఈ సమాజంలో ఇటువంటి స్థితికి రావడానికి ఎవరు ప్రధానమైనటువంటి కారకులు? చాలామంది చాలా రకాలైనటువంటి స్పీచ్లు చెప్తూ ఉంటారు. నేనేం చెప్తున్నానంటే, లిటరరీగా పుస్తకాల్లో రాసినటువంటి విషయాలు కొన్ని ఉంటాయి, కొత్త విషయాలు. మనందరం కూడా విద్యార్థులం, విద్యను బాగా అభ్యసించినటువంటి, ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వాళ్ళం. వీటిలో ఒక కొత్తదనాన్ని గ్రహిస్తూ వ్యాసాలు రాయవలసినటువంటి అవసరం మన మీద ఎంతైనా ఉంది. అది మన యొక్క భుజస్కంధాలపైన ఉంది ఆ బాధ్యత. దానిలో భాగంగానే ఈరోజు నేను పరిశీలిస్తున్నటువంటి విషయం ఏంటంటే, సహజంగా ఈ సమాజంలో 3 వ్యవస్థలు ఉంటాయి. శాసన వ్యవస్థ, తర్వాత అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉంటారో పరిపాలనా వ్యవస్థ, ఈ రెండింటిని పరిశీలించడానికి ఒకటి న్యాయ వ్యవస్థ. ఈ 3 సవ్యంగా జరిగినప్పుడే ఏ సమాజమైనా అభివృద్ధిలో జరుగుతుందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనసులో పెట్టుకొని ఈ భారత రాజ్యాంగానికి మౌలికమైనటువంటి రూపాలని 3ని ప్రతిపాదించారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. నిజానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం చాలామంది ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఇష్యూ, రిజర్వేషన్స్ అనేటువంటిది. వాటి జోలికి నేను వెళ్ళట్లేదు. ఎందుకంటున్నానంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహానుభావుడు కోరుకుంది ఏంటంటే రిజర్వేషన్స్ కాదు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. అవి ఇవ్వటం అనేటువంటి ఆ కాలంలో కుదరలేదు. కాబట్టి కనీసం నా జాతి అంటే అక్కడ చాలామంది గుర్తుంచుకోవాల్సినటువంటి మిత్రులారా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కాదు, డిప్రెస్డ్ క్లాసెస్. ఆయన చెప్పినటువంటి పదము డిప్రెస్డ్ క్లాసెస్. వీళ్ళు సృష్టించారు. చెప్పాను కదా, ఈ 3 వ్యవస్థలు, శాసన వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, వీళ్ళు సౌలభ్యం కోసం సృష్టించినటువంటి ఈ డిప్రెస్డ్ క్లాసెస్ అందరూ కూడా నా వాళ్ళు అన్నారు. ఈ డిప్రెస్డ్ క్లాసెస్లో నుంచే ఈ రకరకాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇవన్నీ సౌలభ్యం కోసం. అప్పుడు ఏం చేయాల్సి వచ్చిందంటే, తప్పనిసరిగా ఆయన యొక్క అత్యున్నతమైనటువంటి భావాన్ని పక్కన పెట్టి కనీసం ఈ డిప్రెస్డ్ క్లాసెస్ వాళ్ళు అభివృద్ధి పదంలోకి రావాలంటే రిజర్వేషన్స్ అయినా కావాలి. అసలు నిజానికి పరిశీలిస్తే
సైమన్ గో బ్యాక్, సైమన్ వెల్కమ్. సైమన్ కమిషన్ తెలుసు కదా మనందరికీ. ఎవరు సైమన్ గో బ్యాక్ అన్నారు, ఎవరు సైమన్ వెల్కమ్ అన్నారు, దాని యొక్క ఉద్దేశం ఏంటి చరిత్ర చదివితే తెలుస్తుంది. ఎందుకంటే ఇదంతా చరిత్ర కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఆ రోజుల్లో భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ డిప్రెస్డ్ క్లాసెస్ అనుభవిస్తున్నటువంటి కష్టాలని సాక్షాత్ అప్పటికి కూడా వ్యాపార నిమిత్తం వచ్చి భారతదేశాన్ని కైవసం చేసుకొని పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ అధికారులకు కళ్ళకు కట్టినట్టు సుస్పష్టంగా వ్యక్తీకరించినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అప్పుడు బ్రిటిషర్స్కి అర్థమైంది, ఓకే వీళ్ళు డెవలప్ కావాలంటే వీళ్ళకి ఈ డిప్రెస్డ్ క్లాసెస్కి కొంత రిజర్వేషన్స్ కల్పించాలి అనేటువంటిది. ఈ రిజర్వేషన్స్ అనేటువంటిది ఎందుకు అన్నారంటే ఈరోజు చాలామంది చాలా దారుణంగా ఆలోచిస్తున్నటువంటి విషయాలు. ఈరోజు ఈ పరిపాలనా వ్యవస్థ అనేటువంటిది ఎలా ఉన్నాయంటే అంటే రాజకీయాల జోలికి కూడా వెళ్ళట్లేదు. వస్తే ఓహో వీళ్ళకి ఇది ఇచ్చేస్తే ఈ చైర్మన్ పదవి ఈ కమ్యూనిటీకి, ఈ చైర్మన్ పదవి ఈ కమ్యూనిటీకి, ఈ చైర్మన్ పదవి ఈ కమ్యూనిటీకి. అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ చదువుకున్నవారు కాబట్టి రిజర్వేషన్ సిస్టమ్స్ అనేటువంటి పూర్వకాలంలో ఏంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు, ఒరే నాయన ఈ కులం పునాదుల మీద ఒక సమాజాన్ని కానీ దీన్ని నిర్మించలేమని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమైంది, ఆయన ఏదైతే ఆశించాడో దానికి వ్యతిరేకంగా ప్రతివాడు ఈరోజు అతని కులం పేరు మీద దాని పేరుకి తోక తగిలించుకుంటున్నారు. ఆయన ఏదైతే ఆకాంక్షించారో దాన్ని విరుద్ధమైనటువంటి మార్గంలో అన్వేషిస్తున్నారు. అంటే ఎగ్జిస్టెన్స్ కోసం ముఖ్యంగా ఈ పొలిటీషియన్స్ ఇలాంటివి చేస్తారు తప్ప సామాన్య ప్రజలు ఎవరు మంచి కోరుకునేటువంటి వాళ్ళు ఉండరన్నమాట. అంటే ఇక్కడ ఏంటి, అందరూ సమానత్వమే, సోదరభావంతో ఉందాం, స్వేచ్ఛగా ఉందాం. సమానత్వము అనేటువంటి స్వేచ్ఛతో కూడిన సమానత్వం కావాలంటాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ విషయానికి వస్తే మనం ఒకటి గమనించాలి. నేను ప్రాక్టికల్గా చూస్తున్నాను, చాలామంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి అంటే ఓకే ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి చెందినటువంటి ఒక పండగ, వాళ్ళకి చెందినటువంటి ఒక ఉత్సవం అనుకుంటారు. అంతకంటే మూర్ఖత్వమైనటువంటి ఆలోచన ఇంకా బహుశా ఈ ప్రపంచంలో ఏది ఉండదేమో. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి మొత్తానికి కూడా దిక్సూచి. ఆ దిక్సూచే భారత రాజ్యాంగం. ఈరోజు భారత రాజ్యాంగం యొక్క మౌలిక రూపాలను కూడా సమూలంగా తెలుసుకున్నటువంటి వ్యక్తి ఒక్కరూ లేరంటే అతిశయోక్తి కాదు. కారణం ఏంటంటే అంత అవసరం రావడం లేదు, ఎవరికి కావాల్సింది వాళ్ళు చేసుకుంటున్నారు. వారి యొక్క రచనలు చదివినా, వారి యొక్క ఐడియాలజీని చదివినా, వారి యొక్క ఫిలాసఫీని చదివినా వాట్ ఈజ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి విషయం తెలుస్తుంది. చాలా విషయాలు ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ గురించి, స్వేచ్ఛ, సమానత్వం గురించి, వీటి గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఒక లెక్చర్ ఇవ్వాలనే ఉంది, కానీ సాధ్యం కాని పరిస్థితి. నాకు ఇచ్చినటువంటి కర్తవ్యం ఏంటంటే ఇక్కడ డిగ్నిటీస్ మీద డయాస్ మీద ఉన్నటువంటి వాళ్ళ పరిచయం చేయమన్నారు, కానీ ఇది ఎమోషన్ని షేర్ చేసుకుంటున్నాను మీ అందరితోటి. ఎందుకంటే ఎక్కువగా దీనికి నిజంగా 1 hour లెక్చర్ అనమాట. ప్రతిదీ ఉదాహరణలతో కూడా మనం చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఆయన ఒక మహాద్భుత మేధావి అంటే ఈ స్థాయికి రావడానికి ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో. బంగారము 24 క్యారెట్లు 22 క్యారెట్లు అని చెప్తాం. ఆ షైనింగ్ రావడానికి ముందు కొలిమిలో చేసే పని ఏంటి, భయంకరంగా కాలుస్తాడు. ఆ తర్వాతే దాని షేప్ తెలుస్తుంది. డైమండ్ రా షేప్లో చూస్తే పిచ్చిరాయి, దాన్ని నగిషి పట్టినప్పుడే దాని విలువ తెలుస్తుంది. అలాగే ఎవరైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక సామాన్య వ్యక్తిగా ఆలోచిస్తారో వాళ్ళు ఇంకా కూపస్థ మండూకాలనే అనాలి. ఎందుకంటే వారి యొక్క ఐడియాలజీని అర్థం చేసుకోలేదనేది. ఆయన ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు, కొందరివాడు కానే కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడని సగర్వంగా చెప్తూ ఉన్నాను అన్నమాట. ముఖ్యంగా మిత్రులారా, ఇక్కడికి విచ్చేసినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ ఈ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇవి డిప్రెస్డ్ క్లాసెస్. వీరందరికీ కూడా కాన్స్టిట్యూషన్ పరంగా కొంత రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి అధికార వ్యవస్థ ఎవరైనా సరే ఏమవుతుందంటే ఏ విధంగా అయితే సామాజికంగా ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది. ఇప్పుడు రిజర్వేషన్ సిస్టమ్స్ ఎలా జరుగుతున్నాయో ఏంటో అనేటువంటిది అందరికీ జరిగినటువంటి విషయం. అంటే ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే కాన్స్టిట్యూషన్ కనుక తెలుసుకున్నట్లయితే ఎవరికి రిజర్వేషన్స్ ఉంటాయి, ఎందుకు రిజర్వేషన్స్ ఉంటాయి, ఎలా రిజర్వేషన్స్ ఉంటాయి అనేటువంటిది. ఈరోజు రిజర్వేషన్ అనే పదానికి అర్థం లేకుండా పోయింది. ఇది ఈ కమ్యూనిటీ, వీళ్ళకి రిజర్వేషన్, వీళ్ళకి ఒక చైర్మన్, వీళ్ళకి కొంత ఫండ్ కేటాయింపు, వీళ్ళకో ఫండ్ అంటే డివైడ్. బ్రిటిష్ వాడు ఏ విధంగా అయితే చేశాడో
మన పాలకులు కూడా చేస్తుంది అదే, డివైడ్ అండ్ రూల్. నేనేం చెప్తున్నానంటే మన భారతదేశానికి ఒక అత్యంత గౌరవప్రదమైనటువంటి సాంప్రదాయం ఉంది. బహుశా భారతదేశంలో తప్ప ఎక్కడా లేనటువంటి విషయం అది. ఏంటంటే అనేక జాతులు, సంస్కృతులు, మతాలు కలిసినటువంటి ఏకైక దేశం భారతదేశం. అందుకే భిన్నత్వంలో ఏకత్వం. ఇప్పుడు మన సార్ ఉదాహరించినట్టు రిజిస్ట్రార్ గారు, ఇప్పుడు ఉక్రెయిన్, రష్యా, అది ఒకప్పుడు రెండు ఒకటే. ఎందుకు వచ్చినాయి అక్కడ? ఈ సామ్రాజ్యవాదం వాళ్ళు జరుగుతున్నటువంటి విషయం. ఈ చిన్న ఒకే భాషలో ఒకే మనిషిలోనే రెండు భాగాలు లాంటివి అక్కడే కుదరకపోతే భిన్నత్వంలో ఏకత్వమైనటువంటి ఈ భారతదేశంలో ఇంతవరకు ఎటువంటి సమస్యలు వచ్చినా మనలో మనమే పరిష్కరించుకుంటూ ఒక ఉమ్మడి కుటుంబంలాగా భారతదేశము మిగిలిన దేశాలకి ఒక దిశానిర్దేశకంగా నిలబడిందంటే బికాస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఎవరు ఎన్ని విధాలుగా వెళ్ళినా చివరికి మన భారతీయ శిక్ష ఇది కాన్స్టిట్యూషన్కి లోబడి మాత్రమే మనము ఉన్నాం. కాబట్టి ఇన్ని రకాల జాతులు, సంస్కృతులు, మతాలు ఉన్నప్పటికీ కూడా మనందరం కూడా సోదరభావంతో ఒకరికొకరు కలిసిమెలిసి ఉండడానికి ప్రధాన కారణం ఆ చట్టంలో బిగించినటువంటి విషయమే కాన్స్టిట్యూషన్ అనేటువంటి చట్టం. ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో బ్రిటిషర్స్ అప్పటి నుంచి ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో కొంత మనం జాప్యం జరుగుతుందనని అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ టీమ్ మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ని కొత్త పందాలు తొక్కిస్తూ వస్తున్నారు. ఇప్పుడు నిజంగా అప్రిషియేట్ చేయవలసినటువంటి విషయం. దానిలోనే ఒక అకాడమిషియన్గా నా యొక్క భావాన్ని తెలియజేసుకుంటున్నాను సభాముఖంగా. ఎప్పటికంటే అవి ఆయా సబ్జెక్టులో వెళ్ళిపోతూ ఉంటాం. ప్రతి పౌరుడు కూడా స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన హక్కులు, మన బాధ్యతలు. అట్లీస్ట్ ఒక స్పెషల్ పేపర్గా ఈవెన్ మెడికల్ ఆర్ ఇంజనీరింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి సబ్జెక్ట్స్లో ఈ కాన్స్టిట్యూషన్ అనేటువంటి ఒక పేపర్ని కనుక పెట్టినట్టయితే ప్రతి భారతీయుడు, ప్రతి పౌరుడు దాని యొక్క కనీసం మౌలిక సూత్రాలన్నా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడే మన భారతీయులు మనందరం ఎలా ఉంటున్నాము, ఎలా ఉండాలి అనేటువంటి దిశానిర్దేశం ఉంటుంది అనేటువంటిది నా యొక్క భావన మాత్రమే. ఇది అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఒక ఉన్నతమైనటువంటి విద్యను మన సమాజానికి అందించాలి. ఆ కోణంలో చాలా శ్రమ పడుతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, బాగుంది. అట్ ది సేమ్ టైం కాన్స్టిట్యూషన్ని కనుక మనం ఎన్లైట్మెంట్ చేయకపోయినట్లయితే దానిలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి విషయాలను తెలుసుకోవడానికి చాలా కష్టం అవుతుంటుంది. ఈ విధంగా ఫైనల్గా ఒకటే చెప్తున్నాను, దయచేసి ఇది ఒక వర్గానికి చెందినటువంటిదో, ముఖ్యంగా చాలామంది మిత్రులు ఎవరైతే ఈ డిప్రెస్డ్ క్లాసెస్లో ఉన్నారో 1 or 2 తప్ప మిగిలినటువంటి వాళ్ళు ఇది మనకి చెందింది కదలయ్యా, వాళ్ళు చెందింది దీంట్లోనే డిప్రెస్డ్ క్లాసెస్లోనే. మళ్ళీ నేను 1-2 చోట్ల విన్నాను సార్, ఆ బాధ నేను షేర్ చేస్తున్నాను. సార్ మాకు ఈ ఎవరైతే అధికారంలో ఉన్నవాడంటే సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, వాళ్ళు ఇచ్చారు సార్ మాకు ఈ రిజర్వేషన్స్. ఇది కాన్స్టిట్యూషనల్ పరంగా మాకు సిద్ధించింది అనేది తెలియలేదు. ఎవరిచ్చారు? ఎవరైతే అధికారంలో ఉన్నారో ప్రభుత్వాలు ఇచ్చారు అనుకుంటున్నారు. ఈ ప్రభుత్వాలు దేన్ని ఆధారంగా చేసుకొని ఇస్తారు? మౌలిక సూత్రాలను ఆధారంగా చేసుకొని ఇస్తారు. అంటే ఇక్కడ ప్రతి ఎంప్లాయీ, ప్రతి విద్యార్థి, ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క రిజర్వేషన్ సిస్టాన్ని ఆధారంగా చేసుకొని అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు ఇస్తాయే తప్ప ప్రభుత్వాలు వాళ్ళంతటికి వాళ్ళుగా నిర్మించుకొని ఇవ్వడం అనేటువంటిది సాధ్యం కాదు. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలు. అదొక్కటి తెలుసుకోవాలి మిత్రులారా. కాబట్టి అందరి వాడిని కొందరివాడిగా చేయొద్దు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి ఈ మహాశక్తి ఈరోజు ఆయన సింబల్ ఆఫ్ నాలెడ్జ్ ప్రపంచవ్యాప్తంగా ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కొలంబియా యూనివర్సిటీలో అక్కడ చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో అత్యంత ప్రతిభావంతులు ఎవరు అని పరిశీలించినట్లయితే 4-5 పరిశీలించడం జరిగింది. వాళ్ళల్లో ప్రప్రథమంగా అగ్రగణ్యుడిగా గుర్తించబడినటువంటి వ్యక్తి ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకనే కొలంబియా యూనివర్సిటీలో వాళ్ళు ఆయన యొక్క సింబల్ ఆఫ్ నాలెడ్జ్గా ఆయన యొక్క ముఖ చిత్రాన్ని వాళ్ళు యూనివర్సిటీ మొదట్లో పెట్టుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని నెరవేరుస్తాను. సమయాభావం వల్ల నేను ఇద్దరితో ముగిస్తున్నాను ఈ నా స్పీచ్ని. ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని నేను నెరవేరుస్తాను. ముఖ్యంగా
ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకొని విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, సభను అలంకరించినటువంటి గౌరవనీయులైనటువంటి ఎవరు హానరబుల్ వైస్ ఛాన్సలర్ గారు, అలాగే మన రిజిస్ట్రార్ గారు, అలాగే ముఖ్య అతిథులు రాజ్కుమార్ గారు, జిఏ రాజ్కుమార్ గారు, అలాగే మన డిఎస్పి గారు, అలాగే మన మేడం, వీళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వీళ్ళ యొక్క పరిచయాలు వాళ్ళ యొక్క భాషణంలోనే తెలుస్తాయి. వీళ్ళందరికీ కూడా ముందుగా నా యొక్క జైభీములు తెలియజేసుకుంటూ వారి యొక్క వైయక్తిక వివరణ మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఇక్కడ చాలా ఆనందకరమైనటువంటి విషయం ఒకటి ఉంది. ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ జిఏ రాజ్కుమార్ గారు. వీరి యొక్క విషయాన్ని అవర్ హానరబుల్ వైస్ ఛాన్సలర్ గురించి మనందరికీ తెలిసిందే కాబట్టి సార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. అందరికీ తెలుసు కాబట్టి వారికి ముందుగానే జయభీములు తెలియజేశాను. అలాగే మరి రిజిస్ట్రార్ గారికి కూడా జయభీములు తెలియజేశాను. ముఖ్య వక్త స్పీకర్ మళ్ళీ మేడం గారు కూడా ఉన్నారు. ఈరోజు స్పెషల్ గెస్ట్గా వచ్చినటువంటి జిఏ రాజ్కుమార్ గారు అంటే అబ్రివేషన్ తెలుసా? గంట అంబేద్కర్ రాజ్కుమార్. ఆ రోజు అంబేద్కర్ గురించి మనం చూసాం. అంబేద్కర్ యొక్క ప్రతిరూపంగా వచ్చినటువంటి డాక్టర్ అంబేద్కర్ రాజ్కుమార్ గారిని ఈరోజు మనం ఈ స్టేజ్ పైన చూస్తున్నాం. ఇంకో ముఖ్య విషయం ఏంటో తెలుసండి, వీరి తల్లిదండ్రులు అప్పట్లోనే ఎస్ఎల్సి చదివారు. వారు అంబేద్కర్ మన ఆంధ్రాకి వచ్చినప్పుడు వారి యొక్క ప్రసంగాలకి ఆకర్షితులై వాళ్ళ నాన్నగారు ఎస్ఎల్సి చదివి బిఏ మధ్యలోనే మానేసి ఆయన యొక్క ఐడియాలజీని ప్రచారం చేసినటువంటి వ్యక్తుల్లో మొదటిగా నిలబడి ఉన్నారు అరుణకుమార్ గారు. జిఏ అరుణకుమార్ గారు వాళ్ళ నాన్నగారు. ఆ యొక్క ప్రసంగాల యొక్క ఎఫెక్ట్ తోటే అరుణకుమార్ గారు గంట అంబేద్కర్ రాజ్కుమార్గా నామకరణం చేశారు. వారి నాన్నగారు ఏదైతే ఆశించారో దాన్ని సార్థకం చేసి చూపించినటువంటి మహామనిషి మన జిఏ రాజ్కుమార్ గారు. సో వీరి యొక్క చరిత్రకు వస్తే ఎలా, ఈయనే కాదు వీళ్ళ బ్రదర్ కూడా ఒకరు ఉన్నారు, వారు కూడా ఐఏఎస్ ఆఫీసరే, రంజిత్ కుమార్ దాస్ గారు. ఓకే, ఒకటే విషయం, వీరి యొక్క కుటుంబ నేపథ్యం గురించి సింపుల్గా చెప్పాను. వాళ్ళ నాన్నగారు ఏ విధంగా ఇన్స్పైర్ అయ్యి సార్కి ఆ పేరు పెట్టారు, దాన్ని ఎలా సార్థకత చేశారు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేశాను. ఇక్కడ జిఏ రాజ్కుమార్ గారు వారి జన్మించినటువంటి సంవత్సరం 1953, 23/7/1953. వాళ్ళ పేరెంట్స్ అరుణకుమార్ గారు, భారతీదేవి. ఇంకోటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. వీరి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే మీకు లింక్ ఉంది అందుకే చెప్తున్నాను. ఓకే 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 వీరి యొక్క బర్త్ ప్లేస్ చెప్పాలి. ఎందుకంటే మేడపాడు విలేజ్, యలమంచిలి మండల్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. విషయం ఏమంటే ఇక్కడ మన సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆ గోదావరి నీళ్లు తాగిన వాళ్ళందరికీ కూడా మహామహా పండితులు. వాళ్ళల్లో మనకు చాలామంది మన కళ్ళ ముందే కనిపిస్తున్నారు. వాళ్ళల్లో ముఖ్యులు మన జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారు, వారి యొక్క కవిత్వం అనేటువంటి అభినయ కాళిదాస్ గారు, ఈ విధంగా చాలామంది ఉన్నారు. అంటే ఆ ప్రభావం ఆ గోదావరి నీళ్ళలోనే ఉందేమో బహుశా. ఇలా చాలామంది ఇక్కడ కూడా తెప్పించారు. చాలా చాలా సంతోషం సార్. అది వెస్ట్ గోదావరి వీళ్ళ యొక్క జన్మస్థలం అక్కడ. నెక్స్ట్ వీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఫస్ట్ బిఏలో ఎకనామిక్స్, హిస్టరీ, పాలిటిక్స్ ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ గుంటూరులో చేశారు. దాని తర్వాత ఎంఏ ఎకనామిక్స్ ఆంధ్ర యూనివర్సిటీ. ఆ రోజుల్లో ఎంఏ ఎకనామిక్స్ అంటే మాస్టర్ అదన్నమాట, ఎకనామిక్స్ చేయడం అనేటువంటిది. ఆ రోజుల్లోనే 1975లో వారు ఎకనామిక్స్ చేశారు. ఆ తర్వాత పీజీ డిప్లొమా సోషల్ డెవలప్మెంట్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్, యూనివర్సిటీ ఆఫ్ వేల్స్, యునైటెడ్ కింగ్డమ్, 1992లో చేశారు. నెక్స్ట్ పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, ఏఎంఏ, న్యూఢిల్లీ. నెక్స్ట్ అంతే కదండి, ఆయన ఐఏఎస్ ఆఫీసరే కాదు, మీరే కాదు అకాడమిషియన్గా మేము కూడా డాక్టరేట్ చేసే డాక్టర్ చెప్పించుకుంటామని చెప్పేసి డాక్టరేట్ చేసినటువంటి పిహెచ్డి చేశారు. పిహెచ్డి యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్లో పిహెచ్డి చేశారు. వారి టైటిల్ అయితే ఇక్కడ నాకు చెప్పడం రాలేదు, కానీ ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్ మీ పిహెచ్డి టైటిల్ చెప్పొచ్చా మేము? అది ఓకే, డన్. ఎనీహౌ అది సార్ పిహెచ్డి కూడా చేసినారు. తర్వాత ప్రొఫెషనల్ డీటెయిల్స్, వారి డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ వచ్చేసి
12/7/1978. Date of promotion as a Special Commissioner grade 3/10/2003. Date of promotion for promotion to Chief Secretary grade 1/11/2001. Date of superannuation 2013. Next varu positions held subsequent to superannuation. Vice President, Government and External Affairs, Renault Nissan Automotive India Private Limited 2 years చేశారు. తర్వాత ఇండిపెండెంట్ డైరెక్టర్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2017లో చేస్తున్నారు. నెక్స్ట్ వారి యొక్క రెస్పాన్సిబిలిటీస్, వారి యొక్క కర్తవ్యాలు ఏం చేశారో చూడండి. సబ్ కలెక్టర్ ఆఫ్ పెరియాకులం, తెని డిస్ట్రిక్ట్, తమిళనాడు. అడిషనల్ కలెక్టర్, సేలం. డైరెక్టర్ ఆఫ్ టూరిజం, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, తమిళనాడు వాటర్ సప్లై అండ్ డ్రైనేజ్ బోర్డ్. ట్రాన్స్పోర్ట్ కమిషనర్. Collector the Nilagiri district, full-fledged. Collector the Nilagiri district. Additional Secretary of Education. Chairman and Managing Director, Tamil Nadu Cooperative Oilseeds Growers Federation. Next, Commissioner of Agriculture, Income Tax. Next, Commissioner of Transport. Special Secretary to Government, Rural Development Department. Secretary to Government, Labor and Employment Department. Principal Secretary, Chairman and Managing Director, Tamil Nadu Cements Corporation Limited. Additional Chief Secretary to the Government, Youth Welfare and Sports Development. Additional Chief Secretary to the Government, Chairman and Managing Director, Tamil Nadu Industrial Explosive Limited, Chennai. ఇప్పుడు వారి యొక్క ప్రొఫెషనల్ స్ట్రెంగ్త్స్ బైలింగ్విల్గా కూడా రాస్తాను. ఇక్కడ ఒక లాంగ్వేజ్లో చదువుతాను, వినండి, లేదంటే రెండిట్లో చెప్తాను. హీ సర్వ్డ్ 35 years in government service with the highest level of ethics and integrity of the Indian administrative service. He has a long experience in areas such as revenue, administration, public sector, management, health and water supply, rural development, transport, education, agriculture, labor and employment welfare. Demonstrated great ability to design appropriate strategies, framework and plans to achieve organizing goals, to quickly understand and conceptualize contexts and to implement innovative methods. After his retirement with the government, he worked hard to help the growth of Renault, Nissan Automotive India Private Limited and Food Corporation of India. Significant activities as a collector. Shri J. Ambedkar Rajkumar became the 99th collector of the Nilagiri districts, February 1990. Once he disguised himself and traveled in a local bus where he booked charges against a conductor who is so rude with public. I think దీన్ని తెలుగులో అని చెప్తాను ఒకసారి. ఒకసారి బస్సులో అజ్ఞాతంలో ప్రయాణించే స్థానిక నిర్లక్ష్యపు డాక్టర్కు తగిన గుణపాఠం చెప్పారు. ఈ విధంగా కండక్టర్కి నిర్లక్ష్యపు కండక్టర్కి గుణపాఠం చెప్పారు. నెక్స్ట్, when he was a collector, he would sometimes walk around without even wearing sandals, wearing a lungi and turned banyan to study the conditions in the society. Some thoughts he was mugged and would be transferred within a month. But everyone was shocked when Rajkumar slowly unpacked his game plan. కలెక్టర్గా ఉన్నప్పుడు కొన్నిసార్లు సమాజంలో పరిస్థితుల అధ్యయనం కోసం లుంగి చిరిగిన బనియన్ ధరించి చెప్పులు కూడా లేకుండా వెళ్ళిపోయేవారు. అతను ఒక అమాయకుడని, ఆ నెలలోనే బదిలీ అయిపోతాడని అనుకునేవారు చాలామంది. కానీ రాజ్కుమార్ గారు నెమ్మదిగా తన గేమ్ ప్లాన్ని విప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. He used to arrange a meeting of all the NGOs and social workers in the district to find out the complaints.
Through social workers, he would go to the grassroots to find out their problems. At the time, there was a ban on the issuance of ration cards in the Nilagiris. However, Rajkumar effectively defended the case and issued 4,192 fresh ration cards to the beneficiaries. While women and elderly were facing difficulties to walk long distances for groceries, he granted plenty of shops for them. మహిళలు వృద్ధులు దుకాణాలకి చాలా దూరంగా నడిచి వెళ్లాల్సి వస్తుందని వారి కొరకు షాపుల్ని అనేకమైనటువంటి షాపులు మంజూరు చేశారు. హీ ఆల్సో సీజ్డ్ ఇల్లీగల్లీ ఫెల్ టింబర్ అక్రాస్ ది డిస్ట్రిక్ట్. జిల్లా వ్యాప్తంగా అక్రమంగా నరికివేసిన కల్పన కూడా స్వాధీనం చేసుకున్నారు. నెక్స్ట్, October 25th, 1990, plenty of deaths and catastrophe caused by a massive landslides in the Nilagiris. At the time of the incident, Dr. G.A. Rajkumar had trekked 16 kilometers to the site of the disaster and stayed the 3 day and night. He did all the work, including removing the bodies with his bare hands, and worked hard to secure compensation of the victims and their families on behalf of government. అక్టోబర్ 25, 1990 నీలగిరిలో భారీ కొండ చర్యలు విరిగిపడటం వల్ల మరణాలు మరియు విపత్తులు సంభవించాయి. ఆ సంఘటన సమయంలో రాజ్కుమార్ గారు 16 కిలోమీటర్ల పాదయాత్ర చేసి విపత్తు జరిగిన ప్రదేశానికి వెళ్ళి అక్కడే పగలు రాత్రులు బస చేశారు. అతను తన చేతులతో మృతదేహాలను బయటకు తీయడమే కాకుండా అన్ని సహాయ పనులు చేశారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున వచ్చే నష్టపరిహారం అందడంలో కూడా చాలా కృషి చేశారు. వన్ మోర్, G.A. Rajkumar used to take his meals from home and also refused to hold official lunches. రాజ్కుమార్ గారు తన భోజనాన్ని తన ఇంటి నుండి మాత్రమే తీసుకెళ్లేవారు. అంతేకాక అధికారిక భోజనాలు నిర్వహించడానికి కూడా నిరాకరించేవారు. He works as a collector was unique in sympathetically listening to the plight of tribals of Kotagiri, Gudalur and Konoor in the Nilagiris district and granting them banks loans. నీలగిరి జిల్లాలో కోటగిరి, గూడలూరు, కూనూరు ప్రాంత ఆదివాసుల కష్టాలు సానుభూతితో విని వారికి బ్యాంక్ లోన్స్ మంజూరు చేయించి అందజేయడంలో సక్సెస్ఫుల్గా నిర్వహించారని తెలియజేయడం అవుతుంది. ది ట్రైబల్స్ ల్యాండ్స్ ఆక్యుపైడ్ బై అదర్స్ వర్ సర్వేడ్ అండ్ రిటర్న్ టు దెమ్. దురాక్రమణకు లోనైన ఆదివాసుల భూములన్నింటినీ రాజ్కుమార్ గారు సర్వే చేయించి వారి భూములు వారికి తిరిగి అందేలా కృషి చేశారు. నెక్స్ట్ ఇంకోటి, ఆయన బదిలీకి వ్యతిరేకంగా కొన్ని వేల మంది ప్రజలు కలెక్టర్ బంగ్లాను, ఆఫీసును ముట్టడించి ఆందోళనను, రాస్తారోకోలు చేశారు. వేల టెలిగ్రామ్స్తో ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు. ప్రజలకు మద్దతుగా అక్కడ లాయర్లు, కోర్టులు బహిష్కరిస్తే స్థానిక విద్యా సంస్థలు అక్రమ బదిలీకి నిరసనగా మూసివేశారు. ధర్నాలు ఉధృతమై ప్రజలు రోధిస్తూ ఈ కలెక్టర్ వచ్చిన తర్వాత తమ బిడ్డలకు పట్టెడు అన్నం దొరికిందని, ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు చేకూరాయని, ఆదివాసులు భూములు ఆదివాసులకు దక్కాయని ఓపోయారు. ఈ నిరసనల గురించి తెలియజేస్తూ ఫ్రంట్ లైన్ పత్రికలో క్రై ఫర్ ఎ కలెక్టర్ అనే వ్యాసాన్ని కూడా ప్రముఖంగా ప్రచురించింది. తర్వాత కొత్త కలెక్టర్గా సుడిగాలి పర్యటన చేస్తూ ఈ ప్రాంతంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో తరచుగా ఉదయం నుండి అర్ధరాత్రి వరకు మారుమూల గిరిజన గ్రామాలకు వెళ్ళి దూరం నుండి నడిచి వచ్చి గతంలో ఏ ప్రభుత్వం ప్రతినిధి కూడా అడుగుపెట్టని ప్రాంతాలకు చేరుకొని నెల రోజుల్లోనే రాజ్కుమార్ జిల్లాలో లెజెండ్ అయ్యాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంతటి ఘనకీర్తిని సాధించినటువంటి మన G.A. రాజ్కుమార్ గారిని ఈరోజు మనం ఒక ముఖ్య వక్తగా మనం ఇక్కడ చీఫ్ గెస్ట్గా మనం ఆహ్వానించాము. వారికి మన తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్, ఇంకొక ముఖ్య అతిథి ఈరోజు డాక్టర్ ఎస్ మాధురి పరదేశ్ గారు. వారు ఎంకామ్ LLM PhD. వారు ప్రజెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లా, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి. ఇక్కడే అసోసియేట్ ప్రొఫెసర్గా చేస్తున్నారు. పేరుకి అసోసియేట్ ప్రొఫెసర్ ఏమో కానీ వారిని కదిలిస్తే మాత్రం విషయం అనంతం. వారి యొక్క అకాడమిక్ జర్నీ ఎలా ఉందంటే, అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లా, డాక్టర్ B.R. అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం ఫ్రమ్ 2004 to
2014 యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా అక్కడ చేశారు. తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఫ్రమ్ 2018 టు టిల్ డేట్ ఇప్పటి వరకు కూడా అక్కడే చేస్తూ ఉన్నారు. అంతేకాదండి వారు ఫారెన్ ట్రిప్ కూడా ఒకటి వెళ్ళొచ్చున్నారు. ఫారిన్ యూనివర్సిటీ ఎక్స్పీరియన్సెస్ అసోసియేట్ ప్రొఫెసర్ స్కూల్ ఆఫ్ లా వలైటా సోడా యూనివర్సిటీ ఇథియోపియా ఈస్ట్ ఆఫ్రికా ఫ్రమ్ 2014 టు 2017 వరకు అక్కడ విధి నిర్వహణ చేస్తున్నారు. వారు పేపర్స్ పబ్లిష్డ్ నియర్లీ 40, పేపర్స్ ప్రజెంటెడ్ నియర్లీ 60. వారి యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఐపీఆర్ యాక్టివ్ కోఆర్డినేటర్ ఎస్పీఎంవివి, లీగల్ కోఆర్డినేటర్ ఉమెన్ సేఫ్టీ సెంటర్ ఎస్పీఎంవివి. బుక్ పబ్లిష్డ్ 1 థీమ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, రీసెర్చ్ గైడెన్స్ ఫర్ PhD and MPhil scholars on intellectual property rights, business laws, artificial intelligence, labor laws, personal laws. Finally, acted as a resource person and delivered lectures in various national and international conferences relating to emerging areas of laws and also gave a guest lecture to the several institutions. So, in this context, I congratulate you, madam, for your arriving, and I would like to expect your thought-provoking speech. Next, one more. ముందు చెప్పాను కదా, ముగ్గురు 3 వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి శాసన వ్యవస్థ, నిర్వహణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. నిర్వహణ వ్యవస్థలో భాగంగా విచ్చేసినటువంటి మన డిఎస్పి గారికి ఈరోజు మన సభాముఖంగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. వారి యొక్క వైయక్తిక వివరణ ఈ విధంగా ఉంది. బుకే మురళీ గారు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ తిరుపతి. వారి డేట్ ఆఫ్ బర్త్ బహుశా ఎంత ఉందనుకున్నారు? వాళ్ళు బహుశా మన ఏజ్ వారే, 1970 వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్. వారి యొక్క ప్రాథమిక విద్యాభ్యాసం జడ్పీహెచ్ స్కూల్ తలుపుల ఖరిది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో జరిగింది. వారు మన ప్రక్కనే ఉన్నటువంటి నైబర్ యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీలో ఎంకామ్ చేస్తున్నారు. కాబట్టి సార్కి ఇది సుపరిచితమైనటువంటి ప్లేసే. తర్వాత బీకామ్ వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కదిరిలో చేశారు. అంతేకాకుండా వారు వర్కింగ్ ప్లేసెస్లో యాజ్ ఎస్ఐగా చిత్తూరు డిస్టిక్లో చేస్తున్నారు. తర్వాత యాజ్ అ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ తిరుపతి ఇప్పుడు అక్కడ చేస్తున్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ కర్నూలు అండ్ కడపలో సిఐగా పనిచేస్తున్నారు. తర్వాత వారి యొక్క రివార్డ్స్ గుడ్ ఎంట్రీ సర్వీసెస్లో 145 తీసుకొని ఉన్నారు. నెక్స్ట్ అప్రిసియేషన్ లెటర్స్ 22 లెటర్స్ తీసుకొని ఉన్నారు. సో వారి యొక్క విధి నిర్వహణలో ఎంత కమిట్మెంట్తో ఉన్నారు అనేటువంటి దానికి ఇవే నిదర్శనమని చెప్పకనే చెప్తున్నాయి. కాబట్టి విధి నిర్వహణలో బాధ్యతను ఏ విధంగా నిర్వర్తిస్తారు అనేటువంటి 2 అడ్మినిస్ట్రేటర్స్ మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నారు. ఒకరు కలెక్టర్ రూపంలోనూ మరి ఒకరు లా అండ్ ఆర్డర్ రూపంలోనూ మనకు కనిపిస్తున్నారు. ఈ విధంగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 131వ జయంతిని పురస్కరించుకొని విచ్చేసినటువంటి ఈ ముఖ్య అతిథులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మిగిలిన కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. అంబేద్కర్ గారికి పరిపాలన పట్ల, న్యాయ వ్యవస్థ పట్ల, అలాగే శాంతి భద్రతల పట్ల ఒక స్పష్టమైనటువంటి ఆలోచన విధానం ఉంది. అందులో కారణంగానే మేము కూడాను ఈ రంగాల్లో పనిచేసినటువంటి నిష్ణాతులను ఆహ్వానించాలనేటువంటి అభిప్రాయంతో కాస్త ఆలోచించి వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నమైనా కూడా చేసి వాళ్ళు రప్పించాము. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మన విద్యార్థులు కూడాను ఈ రంగాలు రాణిస్తారనేటువంటి ఉద్దేశంతోనే వారిని ఆహ్వానించడమైనది. వెంకట్రావు గారు అంబేద్కర్ కారజన్ముడని, తర్వాత ఈ వేదికకు వచ్చినటువంటి వారి వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు, వారు సమాజం చేసినటువంటి సేవను వివరించారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాత కార్యక్రమం ఈ సభకు ప్రత్యేక అతిథిగా వచ్చేసినటువంటి ఆత్మీయులు, గౌరవనీయులు, ప్రత్యేకంగా న్యాయశాస్త్రంలో విశేషమైనటువంటి అపారమైనటువంటి అధ్యయనం చేసినటువంటి ఆత్మీయులు, అలాగే మరొకరు శాంతి భద్రతల్లో వారిదంటూ ఒక స్థానం సంపాదించినటువంటి వారు, వాళ్ళిద్దరిని ఆహ్వానించాము. ముందుగా
శాంతి భద్రతల పట్ల మనకు మక్కువ ఎక్కువ కాబట్టి వారిని ఈ వేదికకు ఆహ్వానిస్తున్నాను. శ్రీ మురళి గారిని ఆహ్వానిస్తున్న వేదికకి. ప్లీజ్ సార్, మురళి గారు ప్లీజ్. వేదికను అలంకరించిన పెద్దలు మరియు ఈ సమావేశానికి హాజరైనటువంటి మీ అందరికీ, పాత్రికేయులకు, విలేకరులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా 131 బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతిలో 2 విషయాలు మాట్లాడడానికి, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నన్ను ఆహ్వానించినందుకు మన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇంకొకసారి తెలియజేసుకుంటున్నాను. నేను ఈ బిఆర్ అంబేద్కర్ గురించి మనమంతా ఎలాబరేట్గా మన సార్ గారు చెప్పారు. 131 సంవత్సరాల నుంచి కూడా మనం మాట్లాడుకుంటూనే ఉంటున్నాము. కానీ నేను బాగా తెలుసుకున్నది ఏంటంటే, మనలో మార్పు రావాలి. ఎవరైతే పర్టికులర్గా 2 కమ్యూనిటీస్ అనేది ఎస్సీ ఎస్టీ అనేది కాదు, కానీ ఎవరైతే మన తాడిత పీడిత ప్రజలైతే ఉంటారో, బాధితులైతే ఉంటారో వాళ్ళకందరికీ ఆయన ఆదర్శమూర్తి. ఆయన ఏ రకంగా కష్టపడినారు, ఏ రకంగా పైకి వచ్చారు, ఆయన యొక్క ఆదర్శాలను మనం తలుసుకుంటూ మనం ఏ రకంగా ఈ సమాజానికి సేవ చేయాలి, సమాజానికి సేవ చేయడంతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఎట్లా తీసుకుపోవాలనేది ఆలోచన చేయాలి. ఇంకా ముఖ్యంగా నేను ఎర్రవారిపాలెం సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసేటప్పుడు అక్కడ ఉస్తికాయల పెంట అనేటువంటిది ఒక విలేజ్ ఉంటుంది. డబల్ గ్లాస్ సిస్టమ్ అప్పుడు జస్టిస్ పున్నయ్య సూచనలు 2001-2002లో బాగా ఇంప్లిమెంట్ అయ్యేటివి. ఆ సూచనలు అనుగుణంగా ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇంకా అదర్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఒక కమిటీగా పోయి ప్రతి శుక్రవారం ప్రతి విలేజ్కి వెళ్ళాలి. ఒక హరిజనవాడకు కానీ, లేకపోతే ఒక గూడెం కానీ, లేకపోతే ఏదైతే హోటల్స్లలో డబల్ గ్లాస్ సిస్టమ్ ఉంటుందో వాళ్ళని సెన్సిటైజ్ చేసి, వాళ్ళకు మోటివేట్ చేసి ఆ గ్లాసెస్ తొలగించే రకంగా మాట్లాడాలి అని చెప్పి. ఆ ఉస్తికాల పెంటలో ప్రతి హోటల్స్లలో డబల్ గ్లాస్ సిస్టమే ఉంటుంది. అక్కడ ఆ రోజుల్లో తొలగించాలంటే 2-3 సార్లు పోయినాము, అంతా మాట్లాడినాము, వాళ్ళలో చేంజెస్ రాలేదు. కానీ ఒకసారి బై ఫోర్స్గా చేయాల్సి వచ్చింది. బై ఫోర్స్గా అవన్నీ తొలగించాల్సి వచ్చింది. బట్ తొలగించినాం కూడా. ఫలితంగా తొలగించిన దానికి అక్కడ ట్రాన్స్ఫర్ ఎవరు ఏంటారు? ఎంఆర్ఓ ఏంటారా, ఎస్ఐ ఏంటారా, ఎవరు ఏంటారు? సబ్ ఇన్స్పెక్టరే ఏంటారు. ఎందుకంటే గట్టిగా మాట్లాడాల్సింది వృత్తి ధర్మం నాది కాబట్టి మాట్లాడింటాం. కానీ ప్రజల్లో కొద్దిగా చైతన్యం కదా ఎట్లాగైనా. అవును, కమిటీలో ఎస్ఐ గారు ఉంటారు, ఎంఆర్ఓ ఉంటారు, ఎంపీడీఓను ఉంటారు అని చెప్పి మీలాంటి వాళ్ళందరూ మాట్లాడడం వల్ల మళ్ళా అక్కడికి మళ్ళా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. సో మనం ఈ స్థాయిలో ఇంత టెక్నాలజీ ఉండేటువంటి ఈ యుగంలో మనం ఉంటానా కూడా 1800 ఆ టైంలో ఆయన ఎన్ని కష్టాలు పడింటారో మన యొక్క బాధలను బట్టి మనం అతన్ని తలుచుకుంటాడల్లా. అతన్ని తలుచుకునేసి అతనికి అన్ని సమస్యలే. ఎకనామిక్ సమస్య ఒకటి, ట్రాన్స్పోర్టేషన్, చదువుకోవాలంటే పోవాలంటే కష్టాలు, ఇవన్నీ కష్టాలతో ఆయన పడుతూ ఒక అన్ని జాతుల వారికి ఒక భారత రాజ్యాంగం రాసినారంటే నాకు తెలిసి అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని జాతులకు, అన్ని ప్రాంతాలకు అన్వయం చేసుకునేసే రాసింటారు. ఒక ఉద్దేశం ప్రకారం 2-3 జాతుల ఉద్దేశం ప్రకారం అయితే రాలేదు. ఏది ఏమైనా ఆయన చేసినటువంటి దాన్ని కాలక్రమేణా ఏం చేసినారంటే మాట్లాడుకుంటా ఆయన చేసింది ఒక ప్రపంచానికి ఒక ఆదర్శమూర్తిగా నిలవాలని చెప్పి ఉండాలి. ఆయన భావనలు ప్రపంచంలో పోవాలి. ప్రతి వ్యక్తి ఎవరైతే బాధపడుతుంటారో ఆ వ్యక్తి పైకి రావాలని చెప్పి ఉద్దేశంతో ఆయన ఆలోచన చేశాడు. ఆయన కష్టాలు ఎన్ని ఉన్నా కూడా. కానీ క్రమక్రమంగా 131 సంవత్సరాల తర్వాత కూడా
ఆయన ఏదో 2 కులాలకే 3 కులాలకు మాత్రమే ఉపయోగపడ్డాడు, మిగతా వాళ్ళకి కాదనేది చాలామంది వాదిస్తూ అంటారు. అది చాలా బాధ అనిపిస్తుంది. మేము కూడా కొన్ని వర్కింగ్ ప్లేసెస్లో చూస్తూ ఉంటాం, మాట్లాడేటప్పుడు మాట వస్తూ ఉంటుంది. మాట వచ్చేటప్పుడు క్లియర్గా మాట్లాడలేము, ఎందుకంటే సభ డిపార్ట్మెంట్ కాబట్టి కొన్ని అడ్డొస్తాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కోడ్ ఆఫ్ కాండక్ట్. కాబట్టి మేము కూడా గట్టిగా మాట్లాడడం, కానీ మా వాదనకి అక్కడ బలంగా చేకూరడం లేదు. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్ని కష్టాలు పడినాయో అనేది నాకు చాలా బాధ అనిపిస్తుంది. కొన్ని సందర్భాలు ఏడుపు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. ఆయన అనేది లేకోకుంటే లాస్ట్ ఫైనల్గా మేము కొద్ది గొప్ప చదువుకునే వాళ్ళం, మేము కూడా ఆర్థికంగా బాధలు పడిన వాళ్ళమే. ఆయన అనేది లేకపోతే, రిజర్వేషన్ లేకపోతే మాకు ఉద్యోగాలు రావని స్థాయికి మేము కూడా అట్లా ఓసారి ఆలోచన చేస్తూ ఉంటాం. ఎందుకు ఆ రకంగా సొసైటీలో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి. సో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలైనా మన యొక్క ధర్మాన్ని మనం నెరవేర్తించాలా. మంచి వక్తలు ఉన్నారు, వాళ్ళందరికన్నా నేను తక్కువే మాట్లాడతాను, ఎందుకంటే సబ్జెక్ట్ పరంగా కానీ లా పరంగా కానీ నాతో కంపేర్ చేస్తే వాళ్ళే ఉంటారు. బట్ ఏది ఏమైనా నేను బాగా చెప్పేది ఏంటంటే, మీరు మీ పిల్లలను బాగా చదువుకొని, బాగా చదివించి ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకొచ్చి మన మంచి ఎదుగుదలకు, మన బాగు కోసం పోరాడేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళలో నెంబర్ 1 ఎవరంటే మన బిఆర్ అంబేద్కర్ అనమాట. అమ్మా నాన్నకు బిఆర్ అంబేద్కర్ ఆఖరి వ్యక్తిగా 14 సంతానంగా పుట్టారు. కానీ ఆయన అనుకున్నటువంటివి, ఆయన జీవిత ఆశయాలకు, ప్రపంచంలో జరిగేటువంటి పరిణామాలకు ఇవన్నీ బాగా ఆకలింపు చేసుకొనేసి ప్రపంచంలోనే ది బెస్ట్ నెంబర్ 1 వ్యక్తి అనిపించుకున్నారు, భారతరత్న అనిపించుకున్నారు. మన యొక్క హృదయాల్లో ఎప్పుడు ఆయన ఉంటున్నారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. వాస్తవంగా ప్రజలతో మమేకమయ్యేటువంటి వర్గం మీది. ప్రజల సమస్యలు ఏమిటో, ప్రజల ఈతి బాధలు ఏమిటో బాగా ప్రత్యక్షం చూసేటటువంటి వాళ్ళలో మీరే ముందుంటారు. ఆ నేపథ్యంలో బహుశా ఇటువంటి రిజర్వేషన్ సిస్టమ్ అనే విషయంలో వచ్చేటప్పటికీ అంబేద్కర్ కొందరివాడు కాదు, అందరివాడు. సమాజంలో ఉండేటటువంటి ప్రతి వర్గానికి, ప్రతి మనిషికి అవసరమైనటువంటి ప్రాథమికమైనటువంటి హక్కులు కల్పించినటువంటి మహనీయుడు అంబేద్కర్. ఇవాళ ప్రసూతి సెలవులు మొదలుకొని, పని గంటలు మొదలుకొని, జీతాలు మొదలుకొని, డిఏలు మొదలుకొని ప్రతి విషయంలో కూడాను అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం ఉంది. కాబట్టి సమాజంలో ఉండేటువంటి ప్రతి సభ్యుడు కూడా అంబేద్కర్ ఆలోచనతో వచ్చినటువంటి తప్ప ఈరోజు మనం ఈ సౌకర్యం అనుభవిస్తున్నప్పటికీ, ఈ విధమైనటువంటి సౌకర్యం ఉన్నప్పటికీ దీనికి మూల కారణమైన వారు అంబేద్కరే. వారే లేకపోతే బహుశా ఈ వ్యవస్థ ఉండేది కాదేమో. వారు దాదాపు రోజులో 14 గంటల పైగా అవిశ్రాంతంగా శ్రమించినటువంటి మేధావి అంబేద్కర్. రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళినప్పుడు 1930 ప్రాంతంలో భారతదేశం నుంచి మహాత్మా గాంధీ వెళ్ళారు, జిన్నా వెళ్ళారు, అంబేద్కర్ వెళ్ళారు. వెళితే సాయంకాలం అయిన తర్వాత ఈ జర్నలిస్టులంతా కలిసి వారిని ఇంటర్వ్యూ చేయాలని వెళ్ళారు. వెళ్ళేటప్పటికి 10 గంటలకల్లా మహాత్మా గాంధీ గారు విశ్రాంతి తీసుకుంటున్నారు. జర్నలిస్ట్ వెళ్ళి అడిగారు, కాస్త మాట్లాడవచ్చా అని. లేదంటే వారు విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు. సరే, విధి లేక మళ్ళీ వాళ్ళు మరొక ప్రతినిధి అయినటువంటి జిన్నా కోసం వెళ్ళారు. అక్కడ వెళితే జిన్నా గారు కూడా హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. చివరికి వెళితే దాదాపు 12 గంటల పైన వెళితే అంబేద్కర్ గారు ఒక విద్యుత్ దీపం కింద రాసుకుంటూ కూర్చున్నాడు. ఆయన ఏమిటంటే, మీరు వచ్చారు కదా, ఏం చేస్తున్నారు నిద్రపోకుండా అంటే, నా భారత ప్రజల కోసం అవసరమైనటువంటి సూచనలు తయారు చేస్తున్నాను అన్నాడు అంబేద్కర్. అది అంబేద్కర్ కృషి. అటువంటి మహనీయుడు అంబేద్కర్. కాబట్టి అంబేద్కర్ అందరివాడు తప్ప కొందరివాడు కాదు అనేటువంటి ఆలోచనలు మీరు ఉంటే తప్ప ఈ రాజ్యాంగం యొక్క ఫలాలను మీరు అనుభవించే అవకాశం మీకు లేదు. మనం అనుభవిస్తున్నాం, రాజ్యాంగం అనుభవిస్తున్నామంటే దానికి అంబేద్కరే కారణము. ప్రతి అక్షరం కూడాను. రాజ్యాంగ రచయితల సంఘంలో అధ్యక్షుడు ఉంటూ మిగతా 7 మంది ఉన్నప్పటికీ
వారిది కేవలం నామమాత్రం మాత్రమే. కొంతమంది అనారోగ్యం, మరికొంతమంది ఆ న్యాయపరమైనటువంటి సమస్య లేకపోవడం, మరికొంతమంది ఢిల్లీ నగరానికి దూరంగా ఉండడం. దీని కారణంగా రాజ్యాంగ రచన అంతా కూడాను అంబేద్కర్ భుజాలపైన పడి ఉంది. ఆయనే స్వయంగా రాశాడు. అంతటి గొప్ప మేధావి అంబేద్కర్. కాబట్టి అంబేద్కరు అందరివాడు. ఆ తర్వాత మరొక ప్రత్యేక అతిథి, వీరు న్యాయశాస్త్రంలోనూ తర్వాత సామాజిక శాస్త్రంలోనూ నిరంతరంగా శ్రమిస్తున్నటువంటి అధ్యాపకులు, పరిశోధకులు. అలాగే ఈ సమాజంలో ఓ చైతన్యవంతమైనటువంటి జీవితాన్ని ప్రోత్సహించే నేపథ్యంలో తను కేవలం బోధనకే కాకుండా దాన్ని ఆచరణాత్మకంగా చూపించాలనేటువంటి ఒక ఆలోచన విధానం కలిగినటువంటి అధ్యాపకులు చాలా అరుదు ఉంటారు. అటువంటి అధ్యాపకులలో ఒకరు ఇవాళ వచ్చినటువంటి ప్రత్యేక అతిథి మా మాధురి గారు. వారు కేవలం బోధన చేస్తుంటారు. ఆ బోధనతో పాటు ఆ బోధన ఫలితాలు ఎలా ఉండాలి, మనం చదువుకున్న తర్వాత సమాజం ఏం చేయాలి, దానికి ఎలా ప్రేరణ పొందాలి, ఆ ప్రేరణ పొందడంలో విద్యార్థులను ఎట్లా మనం మలుచుకోవాలి. మనం కేవలం బోధించడం కాదు ఉద్దేశం. మన బోధన అనేది సమాజానికి ఉపయోగపడాలి. తద్వారా కొంతమంది చైతన్యం పొందాలి, మనల్ని మార్గదర్శకత చూసుకోవాలి, ఆ మార్గదర్శకత్వంలో రావాలి. అప్పుడే ఆ బోధనకు ఒక సార్థకత ఉంటుంది. ఆ నేపథ్యంలో బోధన చేస్తున్నటువంటి గౌరవనీయులు, ఆత్మీయులు, పరిశోధకులు మాధురి గారిని వేదిక ఆహ్వానిస్తాను. ప్లీజ్ కమ్ మేడం. My namaskaras and respects to Honorable Vice Chancellor, Registrar and all dignitaries on the dais and off the dais. And my special wishes to all non-teaching staff, those are present here. And my purest blessings to all young students of Sanskrit University. I can say the petals of Sanskrit University. You people are very blessed, first thing I can say that. And the second thing is, world is running in a globalization. World is running for digitalization. World is running, what not, I can say that. So everything is running beyond digitalization. So on this manner, you are in the correct path, I can say, because you have chosen the tradition of India, you have chosen the particular imagination of India specially, and you are the youngest and energetic, innovative spirit what you have, especially for the future generations of India. I once again congratulate every one of your students from the degree to the PhD scholars of all of your wonderful campus, and it's my honor to stand before you all. Thank you very much to the organizers who has given me this wonderful opportunity. And always my wishes and God blesses to all, each and every student of this wonderful university. Thank you. And the second thing what I would like to say is, and it's my honors to stay specially for this wonderful occasion. I can say that we are gathered here specially to think, to talk, to deliver, to motivate ourselves, especially on a wonderful occasion, that is, we are here to talk about the greatest son of India. I strongly say that. We are here to celebrate about a greatest son of India. The duty must be performed, let the effort be successful or not. Let the work be appreciated or not. When a man's sincerity of purpose and capacity are proved even, his enemies come to respect him. We are Indians, first and the last. These are the golden words which has been given by Dr. B.R. Ambedkar. Why we have to talk about this Ambedkar, sir? Or I think that I don't have any, what you can say, ఆయన పాదాలు ముట్టుకోవడానికి కూడా అర్హత ఉందని నేను అనుకోను. Because I am from city, I could not face, or I did not face any kind of discrimination where I am, because I'm a daughter of employee. My father is a district medical health officer.
My mother is a teacher. I don't know any kind of discrimination. Still, I came to university. I don't know that one. But my husband from village, he used to tell me after I got married, he used to tell me, these are the discriminations what we have in the society. These are the things, because I could not face it, because I don't know. Maybe డబ్బు ఉండొచ్చు, ఉద్యోగస్తుల పిల్లలం కాబట్టి we don't know that one. When he is telling step by step what kind of discriminations he faced or are going to be faced, those all things are my kind of, some kind of an inspirational moments. And the second thing what we can say is Dr. B.R. Ambedkar sir. I can say that because he is a profound, powerful leader, powerful politician, women and inspector, a national builder and outspoken for his country building. This is really a rare opportunity or rare kind of things. ఎదుటి వాళ్ళని బట్టి కూడా మనం మాట్లాడతాం ఎప్పుడు కూడా. వాళ్ళ కళ్ళల్లో చూసిన తర్వాత we just come to one kind of an understanding. అరే ఈ మాట మాట్లాడకూడదు, ఈ మాట మాట్లాడాలి. But he is the person always he speaks about an outspoken person. And the human rights profounder and eminent scholar and razor sharp intelligence he's having. You know the meaning of razor? Razor sharp intelligence. When we are talking about this intelligence, where we can get this intelligence? From when, or especially we can talk about only an education. That's it. That's only the tool what we can say. Education is only the tool. You belongs to wherever you are, whatever you are. Your intellectual capacity cannot be taken by anybody. Anybody can take your ornaments, your gold, your this thing, that thing, whatever. But your education or your knowledge cannot be taken by anybody. That's only the spirit what I got from my mother or my guru. These are the things what exactly inspired by me. My papa is my English teacher. Always he used to boot me. We are 4 daughters. I am the second one. Naughtiest girl in my family. Very naughtiest girl. Always used to beat me like anything. And I was in a great position comparing to all other girls because all are teachers. Everybody is working. Everybody is fine. My papa always used to say, see, my girl, she is studying in university. I'm talking to you girls. My daughter is studying in university. My daughter went to abroad. My daughter got this, that, everything. From where we got it? This is exactly the education. Education is only the tool what we can say. That's what exactly we have to learn from this greatest personality. Because a boy from the poor family, very poor family, is it not? Very poor family. No mother, only father, from very discriminated family. In that family, when he wants to go to the school, no chance. When he wants to drink water, no chance. When you want to go around anywhere, there is no chance. But I can say, dear friends, a great teacher who observed him, that we have to learn. A teacher should be like that. He observed that one. What kind of an enthusiasm this boy is having? Why this boy is like this? What kind of intellectual capacity is having? Everything they observed. Finally, he gave his name himself. See the beauty of a teacher, especially the bonding between these two. My husband, I belongs to SC community. My husband, he studied in a village. And his teacher was a Brahmin. I proudly say that. His teacher is a Brahmin. He used to tell me all the time. He used to get carrier and one box, నువ్వు తినరా ఈ బాక్స్, నేను ఈ బాక్స్ తింటాను. ఒక 25 years before story I'm telling that one. That too in a village. ఈ బాక్స్ నువ్వు తిని, ఈ బాక్స్ ఆయన క్యారియర్లో రెగ్యులర్గా ఈ అబ్బాయి మా హస్బెండ్ హీ ఈజ్ టు ఈట్ ఇట్ సీమ్స్. కారణం ఏమై ఉంటుంది చెప్పండి? చదువుకోవాలి అనేటువంటి జిజ్ఞాస. చదువును బట్టి మనకున్నటువంటి ఉన్నతమైన స్థానం పెరగటానికి అవకాశం కలుగుతుంది. దాట్స్ ఓన్లీ ద స్పిరిట్ వాట్ ఐ లెర్న్. అండ్ వెన్ ఎవర్ ఐ సీ హిమ్ వీ కెన్ హ్యావ్ ఎన్ ఇన్స్పిరేషన్గా మనకున్న వాళ్ళు మన చుట్టుపక్కలే ఉంటారు. ఒక చిన్న చిత్తు కాగితం అన్నా కూడా ఆయన చదువుతాడు. మై హస్బెండ్ హీస్ టు రీడ్.
My father observed, see your husband, you are from an academic thing, your academic background, see what is doing. చిన్న చిత్తు కాగితాన్ని కూడా ఆయన వదలకుండా చదువుతున్నాడు. దాని యొక్క రీజన్ ఏంటంటే చదువులో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి, దో ఈజ్ ఫ్రమ్ విలేజ్. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ మై ఫాదర్ అబ్జర్వ్డ్. ఇవన్నీ మనకు ఎక్కడి నుంచి వస్తాయంటే చుట్టుపక్కల పరిసరాల్లో మనకున్నటువంటి పరిస్థితి రీత్యా. ఒక మంచినీళ్ళు తాగాలంటే అంబేద్కర్ గారికి చాలా కష్టం. ఎవరో వెయ్యాలి, ఈయన తాగాలి. ఎవరండి మనం ఎవరో ఒకరి గురించి నిర్ణయం తీసుకోవడానికి? అట్లా తీసుకుంటే ఈయన్ని ఒక స్థితికి తీసుకొచ్చినటువంటి ఆయన ఒక పెద్ద మంచి గురువు. ఈజ్ ద బ్రాహ్మణ్. సో ఆలోచించే విధానం ఈజ్ వెరీ థింగ్. వీ షుడ్ నాట్ బీ నారో మైండెడ్. రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, సిస్టమ్ని మనం బ్లేమ్ చేసే ముందు మనం కరెక్ట్గా ఉన్నాం లేదన్నది దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెన్ వీఆర్ టాకింగ్ లా అండ్ ఆర్డర్, అరే ఆ జడ్జి గారు అలానే చేసేస్తారు, ఆ కలెక్టర్ గారు వాళ్ళ తరపే అని మాట్లాడే ముందు we should think about yourself, that what kind of right you have to judge somebody. No, you don't have anything. He is a person always. He can't study anything. He can't go to the class. When he wants to go, అంబేద్కర్ గారు క్లాస్లో వెళ్ళి కూర్చోవాలంటే చుట్టుపక్కల ఉన్న పిల్లలందరికీ కూడా టిఫిన్ బాక్సెస్ తీసి పక్కన పెట్టేసుకున్నారంట. జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, దట్ హౌ ఇట్స్ పాసిబుల్ అంటే they started this kind of discrimination from their home, dear friends. ఇంటిలో నుంచే స్టార్ట్ అవుతుంది. When I was in a hostel in my campus or in Andhra University, when I used to do a rounds on that, some students came to me and they said, Madam ji, we have some problem. मैंने पूछा क्या है? Then she said only one thing, that Madam, రిజర్వేషన్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు వస్తాయట, మేము ఎంత చదువుకున్నా కూడా మాకు ఉద్యోగాలు రావట. Please change your mindset. What kind of reservation I have? I visited abroad. What kind of reservation I have that I visited abroad as a feedback? Within 2 years I was promoted as the dean for this particular institution in abroad. Akkada kuda casteism chustama manu? Please remember, again I say that, education, that's it. ఇంత ఘోరాతి ఘోరమైన సిచ్యుయేషన్లో ఉన్నా కూడా దట్ పర్సన్, ద గ్రేట్ పర్సనాలిటీ ఆఫ్ అవర్ ఇండియా, హీ సెడ్ అండ్ హీ కేమ్ టు వన్ కైండ్ ఆఫ్ అన్ అండర్స్టాండింగ్ దట్ ఎస్, ఐ వాంట్ టు డూ మై ఎడ్యుకేషన్, ఐ వాంట్ టు కంప్లీట్ మై ఎడ్యుకేషన్. ఎలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని మళ్ళీ ఒక టీచర్ తర్వాత మళ్ళీ ఇంకొక గ్రేట్ పర్సనాలిటీ ఆయన జీవితంలో ఉన్నది ఆ రాజుగారు. That person gave a particular encouragement to the boy who wants to study. చదువుకుంటానంటే మనమైనా కూడా ఎవరికైనా ఛాన్స్ ఇస్తాం. దట్స్ ద నెక్స్ట్ థింగ్. వాట్ ఎగ్జాక్ట్లీ? చక్కగా కొలంబియా వెళ్ళారు, లండన్ వెళ్ళారు, బాంబేలో చదువుకున్నారు. అన్నీ చదువుకుని వచ్చిన తర్వాత జీవితంలో ఇక్కడ ఏదో ఉంటుంది కదా మనకి మనస్సాక్షి. సార్ రాజాజీ, మీరు నాకు అంత పెట్టారు కాబట్టి I want to come and work with you. चलो ठीक है, आ जाओ, मिलिट्री कमिटी में डाल देती हूँ तुमको. मिलिट्री कमिटी में डाल दिया. He started working for that. Then automatically the peons, those are working there, they used to throw files to him. మన మైండ్ సెట్ మారాలండి. That we have to change ourselves. Why we have to talk about all these things? Because then immediately whatever we have or whatever the particular things we are observing, all these things is only the thing is that discrimination. ఒక హాస్టల్లో నాకు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్తుంది, అమ్మ నా రూమ్లో 5 ఉన్నాము, 2 అమ్మాయిలవి ఒక క్యాస్ట్, 3 పిల్లలు ఆ క్యాస్ట్. వై? దట్ లేడీ అంటే అదర్ సైడ్ వాళ్ళ మదరు, చలో ఓకే ఈ సంవత్సరం సెమిస్టర్ అడ్జస్ట్ అవ్వలే, నెక్స్ట్ సెమిస్టర్కి వీ విల్ చేంజ్ దట్ వన్. ద థింగ్. ఒక జడ్జి గారు వచ్చి ఒక సభలో మాట్లాడుతున్నారు. వీ ఇన్వైటెడ్ హిమ్ యాజ్ అ చీఫ్ గెస్ట్ అండ్ హీ వాజ్ టాకింగ్. ఫ్రంట్ బెంచ్లో కూర్చున్నటువంటి సమ్ స్టూడెంట్స్, దే స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ దిస్ గ్రేట్ పర్సనాలిటీ హూ స్టాండింగ్ అండ్ టాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హీస్ ద డీజే డిస్ట్రిక్ట్ జడ్జ్. బాహీని 24 గంటలు ఏవో బడుగు వర్గాలు అలాంటి వాటి గురించి మాట్లాడుతున్నారు. ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ద థింగ్స్. స్టూడెంట్స్, దే ఆర్ ఓన్లీ ద స్టూడెంట్స్. వై ఐఎమ్ టాకింగ్ ఈజ్ అవర్ మైండ్ సెట్ హ్యాస్ టు బి చేంజ్డ్.
What for we are there? We are studying there, and this is for an academic purpose what is going on. And where you are studying some kind of a professional course, and your thought itself is just limiting yourself to the particular this thing. ఎన్ని చట్టాలు వచ్చినా కూడా, ఎన్ని రకాలైనటువంటి మంచి మంచి అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి రోల్స్ ఉన్నటువంటి వాళ్ళు వచ్చినా కూడా, when your mindset never changes, it cannot be changed. Ukraine and Russia, why they are fighting? చిన్న మాట పట్టు, ఇలా ఉండాలి అలా ఉండాలి, దానివల్ల ఎంతమంది పౌరులు చనిపోతున్నారు, ఎంతమంది చిన్నపిల్లలు అనాథలు అయిపోతున్నారు. ఎన్ని కంట్రీస్ సాయం చేస్తే వాళ్ళ తల్లిదండ్రులను వెనక్కి తీసుకొచ్చి ఇవ్వగలమా? వాళ్ళ కుటుంబాన్ని వెనక్కి తీసుకొచ్చి ఇల్లు ఉన్న చిన్న పిల్లలు. వాట్ కైండ్ ఆఫ్ రోల్ యూ హ్యావ్? నో, యు ఆర్ నాట్ సపోజ్ టు టాక్ లైక్ దాట్. సో ఆల్ ది టైమ్ యూ హ్యావ్ టు థింక్. వీఆర్ టాకింగ్ అబౌట్ యూఎస్లో అలాంటి చేంజెస్ ఉండవు, అక్కడ కూడా ఉంటాయి. మేడ మీద కాలేస్తా అనినటువంటి సంఘటనలు కూడా మనం చూస్తాం. బ్లాక్స్ అండ్ వైట్స్, వై దీస్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్? ఇప్పుడు అలా ఉంది. ఎప్పుడు ఏమీ లేని సందర్భంలోనే ఆయన చదువుకొని ఇక్కడికి వచ్చేసారు. కొలంబియా యూనివర్సిటీలో మా ఓల్డ్ స్టూడెంట్ అని పెద్ద విగ్రహమే పెట్టారు ఆ యూనివర్సిటీలో. ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి డియర్నెస్ అలవెన్స్, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, labor rules, whatever we have, all it which has been written by this great personality, అది ఒక కులానికి మాత్రమేనా? మనకందరికీ ఒక రకంగా అందరికీ రావట్లేదా? ఓన్లీ ఇట్ ఈస్ కమింగ్ ఓన్లీ టు ద పర్టికులర్ పీపుల్? జస్ట్ థింక్ అబౌట్ అవర్ సెల్వ్స్ అండ్ థింక్ వీ హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సెల్వ్స్. Dear students, one thing I would like to say that you are the role model and young generation of India upcoming, and at the same time your thought process has to change like anything, first thing. And the second thing is, you're very great that you are from all over the world. I mean, like all over India you have been. So all the time, whenever you are coming from all these places, the first and the last thing is your thought or your system or your set of mind has to change the thing. And coming to the non-teaching staff, what I want to say, sir, one thing, మీరు లేకపోతే అసలు సిస్టమే లేదు సార్ యూనివర్సిటీస్లో. మీరు లేకపోతే ఒక ఫైల్ కదలటం సంగతి పక్కన పెట్టండి, కానీ అసలు ఏమీ జరగదు. పైన కూర్చున్న మేము ఎంతమంది ఎన్ని రకాలుగా చేసినా కూడా నాన్ టీచింగ్ స్టాఫ్ లేకపోతే కనుక నథింగ్ సార్. ఇట్ డజంట్ మ్యాటర్ స్టడీయో లేకపోతే ఇంకొకటి కాదు సార్. ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్ ఆన్ యూ. ఒక కాయిన్కి 2 sides ఎలాగైతే మీరు టీచింగ్ కూడా అంతే సార్, 100%. బికాస్ మీరు లేనటువంటి దట్ మే బీ వాట్ ఎవర్ ద పర్టికులర్ దిస్ థింగ్, ప్యూన్ దగ్గర నుంచి మనం తీసుకుంటే, సో ఆ డిస్క్రిమినేషన్ లేకుండా మనం ఆలోచించగలిగితే డెఫినెట్గా వీఆర్ ద రోల్ మోడల్స్. ఫస్ట్ ఎవరైనా వచ్చిన వెంటనే ఎవరిని అడిగితే డైరెక్ట్గా డీన్ దగ్గరకు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ దగ్గరకు నోబడి కెన్ గో. దే విల్ కమ్ టు యూ పీపుల్ ఫస్ట్. And when you give the feedback about your department, then automatically what happens? It stands forever and ever of the institution. Always it has to be. So that's why you're great. So that discrimination should not be given. ఈ మతాలు కులాలు పెట్టుకున్నది దేనికంటే సార్, యాజ్ పర్ మై ఒపీనియన్ ఈస్ కన్సర్న్, దిస్ ఈస్ ఫర్ ద సిస్టమ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ వాట్ అండ్ వేర్ ఎగ్జాక్ట్లీ దే వర్ బార్న్. బికాస్ వీఆర్ ఇన్ ఎ సెక్యులర్ స్టేట్, we have different kind of cultures and the traditions. We are the greater India, sir. We are from the son of the soils. So at the same time, inta manaki unnetappudu 100% we are here to take care of your particular strength of a particular India. What exactly we are giving to the children, those are coming. Mana pillaliki gaani, mana students gaani manam em istunnam, what we are giving to them, what kind of things. Our dress code has been well established, first thing. And the second thing, మన డ్రెస్ కోడ్ని హరే రామ హరే కృష్ణ అనుకొని ఎక్కడెక్కడి నుంచో వచ్చి ప్యూర్ క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారంటే ఆలోచించాలి. ఎంత గ్రేట్ పర్సనాలిటీస్ మనం. ఏ కులం, ఏ మతం, ఏ ఇది కాదు సార్. వి ఆర్ ఇండియన్స్. అబ్సల్యూట్లీ వి ఆర్ ఇండియన్స్. ఆల్వేస్ వీ హ్యావ్ టు ఫీల్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్. అది కేవలం ఆ ఒక్కటి మన బ్లడ్లో ఇప్పుడు నిలబడాలి. అది నిలబడలేనప్పుడు తప్పలేదు. మేము క్లాస్ రూమ్కి వెళ్ళి ఎంత బాగా పాఠం చెప్పినా ఫైనల్గా మీరు బాగా ఎంత చదువుకున్నా ఉపయోగం లేదు లేండమ్మా, ఆ రిజర్వేషన్ ఉన్నవాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు అన్న మాట ఒక టీచర్ అంటే క్లాస్లో,
దాని ఇంపాక్ట్ ఎంతమంది మీద ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అండ్ కమ్స్ టు యూ, ఆడు మనోడే, వై? ప్లీజ్ సార్, ప్లీజ్, I always say that I beg everybody that we will just come out of that. ఇలాంటి అంబేద్కర్ గారివి ఇవి చేసుకున్నప్పుడే ఆయన గురించి స్మరించి మన ఆచరణ జీవితంలో ఎంతవరకు మనం పెట్టుకుంటున్నామో కూడా చాలా వరకు అవసరం మనకి. కానీ కనపడకుండా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకున్న ఇంటలెక్చువాలిటీ, మనకున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆర్ ఎడ్యుకేషన్ పవర్ వాట్ యు హ్యావ్ ఆర్ ఇంటెలిజెన్స్ వాట్ యు హ్యావ్, దాన్ని ఎవరు ఎప్పుడు ఏ రకంగా దొంగతనం చేయలేరు. అది పెంచుకోవడానికి చూడాలి. సో ఐ ఆల్వేస్ యూజ్ ద వర్డ్ ఇస్ ఎడ్యుకేషన్ ఈజ్ జస్ట్ ఎ టూల్, ఓన్లీ ద టూల్. ఇంగ్లీష్లో చదువుతాం, రాలేదు, రెండోసారి చదవండి, మూడోసారి చదవండి, నాలుగోసారి రాయండి. ఐఎమ్ టాకింగ్ టు ద స్టూడెంట్స్. వెన్ యూర్ గోయింగ్ ఆన్ రీడింగ్ ద లాంగ్వేజ్ ఆర్ వాట్ ఎవర్, you just read and read, you can't understand. Go for the particular apps what you have. English apps you have, so many dictionary apps you have. We are always busy in WhatsApp, Insta, what not, always busy. When we don't have the particular amount what we have in a particular phone, we don't take a food, భోజనం కూడా మనం చెయ్యం, బికాస్ మన ఫోన్లో డేటా లేదు కాబట్టి. Do you have your personal library? Ambedkar ji is having his personal library. Do you have books? You always have a smartphone in our hands. Smartphone లేకపోతే ఇంకేమన్నా ఉందా? No, we can't. అవసరమే, దేనికి వాడుకోవాలి. నిన్న జొమాటోలో వర్క్ చేస్తున్న ఒక ఆయనకి ఎండలో వెళ్తున్నాడని ఒక అతను చాలా ఇన్స్పైరింగ్గా వాడాడు. 75,000 పట్టి ఒక బైక్ కొనాలి, టకటక ఇన్స్టాలో దాంట్లో పోస్ట్ చేస్తున్నా, 75,000 వచ్చినాయి, అతనికి ఒక బండి కొనిచ్చారు. దట్స్ ద స్పిరిట్. మనం చూడాలి, అన్నీ తెలుసుకోవాలి. సినిమా హీరోలకి ఎంతమంది ఉన్నారు అన్నీ తెలుసుకోండి. దెర్ ఈజ్ నో రాంగ్ ఇన్ దాట్. బట్ అది మనకి నిలబెట్టదు, అది ఆడి ప్రొఫెషన్. మీ ప్రొఫెషన్ ఏంటి గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంత దూరం నుంచి వచ్చి, యూ హ్యావ్ జస్ట్ కమ్ ఫ్రమ్ ఫార్ అవే, ఎక్కడెక్కడి నుంచి వచ్చి యూ ఆల్ పీపుల్ ఆర్ స్టార్టింగ్. థింక్ అబౌట్ యువర్ టీచర్స్, దే విల్ గివ్ ఆల్వేస్ ద బెస్ట్ టు యూ ఆల్వేస్. The Honorable Vice Chancellor and the Registrar, I always say that they are the sharpened people what you have. You are blessed, ma, that you have to remember. And the second thing is, they are here just for you. You have to, what I can say, that you have to grab them. Like, sir, I need these books for the library, I need this kind of facility, sir, I need systems for this, I want this internet data for this. Why? I want to go to the university for the competition, sir. Why? They don't come to you? They will. You have to prove yourself in that way. This is the inspiration what we have to get from these great personalities. And at the same time, uniform civil codes. Women has to get some kind of a right specially. We are here, especially myself, I say that, we have to stand here especially on the way of what we have, some kind of a rights, single citizenship, right to vote. Before, nobody is having that one. Only ladies koddu, pillalki oddu, vaaliki oddu. Only some people has to get right to vote. Now we are, because we are paying tax, we are doing everything. So why don't we, all are equal before law. Everybody has to get certain kind of rights for that. So everybody has right to vote. That's the thing, what exactly. And the thing is that when we are talking about these kind of things, ఇవన్నీ కూడా ఒక కులానికి, మతానికి, ఒక వర్గానికి చెందినవి కాదు. అండర్లైన్ చేసుకోవాలి మనం. This special bonanzas what we are getting, I use the word bonanza, these are all from all Indians, especially all Indians. Why we have to talk about? Because when we talk about these kind of things, basic things what we have to learn is, these are all used by each and every part of an Indian. We are changing and we are polluting ourselves by the way of creating that, वो हमारा आदमी है, ये ना, हाँ हमारा गाँव का है, चलो हो जाएगा. ఇవి మనం పెట్టుకునేటువంటి లిమిటేషన్స్. సో వెన్ వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ లిమిటేషన్స్, మనం ఎదగం సరికేదో పక్కన వండుకోదు ఎదగం. సేమ్ ద క్రాబ్ స్టోరీ విల్ బి కమింగ్. పీతకు అదే వస్తుంది ఇక్కడ మళ్ళీ. మనం ఎదగం, ఇంకొకరిని ఎదగనివ్వం. దీస్ ఆర్ ద థింగ్స్ వేర్ ఎగ్జాక్ట్లీ యూ హ్యావ్ టు బిల్డ్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ అంత చదువుకున్న తర్వాత కూడా అంబేద్కర్ గారు
ఒక లైబ్రరీలో చదువుకోవడానికి వెళ్ళిన తర్వాత కూడా మంచినీళ్ళు తాగుతుంటే అందరు ఇంటలెక్చువల్స్. రిమెంబర్, ఐ సెడ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ ద టూల్. అండ్ ద సెకండ్ థింగ్, ఆల్ అకాడమిక్ పీపుల్ ఆర్ స్టాండింగ్ ఆన్ ద లైబ్రరీ ఆర్ డూయింగ్. వెన్ హీ వాంట్స్ టు డ్రింక్ వాటర్, చాలా పొలైట్గా ఒక వ్యక్తి వచ్చి, సార్ మీరు ఆ నీళ్ళు తాగితే మళ్ళీ మేము అది పట్టుకొని తాగలేము. మళ్ళీ అక్కడ ఇంటలెక్చువల్సే ఉన్నారు. హియర్ అగైన్ ఐ స్ట్రాంగ్లీ సే దట్ మైండ్ సెట్, మనకున్నటువంటి నేరో థింకింగ్, దట్ హ్యాస్ టు బి చేంజ్డ్ అకార్డింగ్ టు ద పర్టికులర్ దిస్ థింగ్. వెన్ యూ గో టు ద యూకే, లండన్కి వెళ్ళారనుకోండి మీరు, ఆయన చదివిన పుస్తకాలన్నీ పక్కన, చదవలేని పుస్తకాలన్నీ ఒక పక్క ఉంటాయి. డియర్ స్టూడెంట్స్, థింక్. గ్రేటెస్ట్ పర్సనాలిటీ, he is giving certain kind of his mark in a particular place. ఎక్కడ? యూకే. లండన్, యు నో ద ప్లేస్, వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ. అలా ఎలా ఉంటారో వాళ్ళ పద్ధతులు. అలాంటి వాళ్ళు మన పర్సనాలిటీని మనం పొగుడుతుంటే, ఒక కులానికి మాత్రమే సంబంధించినటువంటి వ్యక్తిని ఇంకా కొట్టుకు చేస్తున్నామంటే ఎవరు గ్రేటో ఆలోచించండి. వాళ్ళు గ్రేటా, మనం గ్రేటా? సో వన్ థింగ్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే, వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇది ఏ రకంగా మనం చూసుకున్నా కూడా మన ఆలోచన విధానం, మన యొక్క సంఘ సంస్కృతి అంటాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ అవర్ థింకింగ్ కెపాసిటీ, అవర్ ఇంటెలెక్చువల్ కెపాసిటీ, అవర్ సిన్సియారిటీ, అవర్ వర్షిప్ అండ్ అవర్ ఫ్రెండ్షిప్ టు హూమ్ యు ఆర్ మేకింగ్. ఉన్నవాళ్ళతో ఉన్నవాడితోనే ఫ్రెండ్షిప్ మనం చేస్తే మనకెప్పుడు కూడా ఆ రాయల్ లైఫే తెలుస్తుంది. ఉన్నవాడు లేనివాడిని కలిపి మనం ముందుకెళ్తే జీవితం తెలుస్తుంది. అబ్సల్యూట్లీ యు విల్ బీ నోయింగ్ వాట్ ఈస్ ద లైఫ్. సో దిస్ లైఫ్ స్పెషల్లీ గివ్స్ యూ అన్ ఐడియా ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ. ఇఫ్ యూ వాంట్ టు నో వాట్ ఈస్ ద లైఫ్, షుడ్ గో టు ద డౌన్వర్డ్ పీపుల్ అండ్ యూ షుడ్ గో. జీవితం మనకు చాలా ఇచ్చింది. See, coming to my side is concerned, I always touch the girl who is sitting in the back bench. I always touch the girl who is sitting in the back bench because she always will be in a certain arena and back bench lo kuchunan, so no one is going to touch me, I don't know anything like that. First bench will be very alert and they will be very happy. Yes, I got first bench, I am very intellectual. When we go to the back bench girl, I don't know what you feel, that girl or that student will get some kind of an inspiration, some kind of a motivation. Yes, I am part and parcel of this class. Yes, somebody is there to take care of me. Somebody is talking with me. That's the thing you have to be given. When you like any friend or when you love any friend, you have to bear each and every habit of the particular friend. Whether she is good or bad or whether he is good or bad, you have to. These are the things what exactly you need to be given according to your life. Dear friends, one thing I would like to say is that no chance to the women those days that women cannot wear blouse. They cannot wear blouse, only sari bas. Sari pehna hai, blouse nahi pehne ka. Blouse pehna hai to they have to be different kind of a communities. When this greatest personality has given the particular ambiguity and given certain kind of rights to those persons, those ladies. And the other point what I would like to say is women have to wear sari. See, when I wear sari, it comes till to the end. But those days only to the particular half a katkoval, purtiga katkodaniki ledhu, only half. Why? Manam evaru can we do like this? Or can we attach? No. Then we are not God. We are humans. ఒక రెండు జంతువుల్లో ఒక జంతువు చనిపోతే ఇంకో జంతువు అక్కడ నుంచి కదలదు. అది ఒక పక్షి అవ్వచ్చు, ఒక పెద్ద జంతువు అవ్వచ్చు. ఐ సా ఇన్ వాట్సాప్, ఎలిఫెంట్ ఈస్ జస్ట్ మూవింగ్ విత్ అస్. వాళ్ళ ఓనర్తో వెళ్తోంది అండ్ ఒక చిన్న పిల్ల చనిపోయి రోడ్డు మీద ఉంది. ఇలా వెళ్తున్నది, ఇలా పక్కకి వెళ్ళి ఒక నిమిషం ఆగి తొండంతో ఒక నిమిషం దాన్ని ఇలా పట్టుకుని అప్పుడు వెళ్ళింది. ఎక్కడ ఎలిఫెంట్, ఎక్కడ పిల్లి చూడండి. యూ కెన్ జస్ట్ సీ ద డిఫరెన్స్. ఎక్కడి నుంచో ఎవరో గ్రంథాలు రాయక్కర్లేదండి. మన చుట్టుపక్కల ఉన్న వాటిల్లోని వాట్ ఈజ్ మై కాంట్రిబ్యూషన్ టు ద నేషన్, టు ద సొసైటీ, టు ద పీపుల్ దోస్ ఆర్ లివింగ్ విత్ యూ. దట్స్ ఇట్.
ఎక్కడికి వెళ్ళవసరం లేదు. ఇదే యూనివర్సిటీలో నీ పక్కన ఉన్న వాళ్ళకి నువ్వు ఎంతవరకు సహాయపడగలవు. సహాయం అవసరం లేదు. కొంచెంలో కొంచెమైనా కూడా హాని చేయకుండా ఉండగలుగుతున్నావా. అండ్ అదర్ పాయింట్ ఇస్, మనం మార్నింగ్ రాగానే వాళ్ళ ప్యూనే, అటెండరే, మీకన్నా జూనియర్ సీనియర్, సే గుడ్ మార్నింగ్, హాయ్ గుడ్ మార్నింగ్, దట్స్ ఇనఫ్. యువర్ స్మైల్ ఆల్వేస్ వర్క్స్. It gives you a greeting to the other said person. You're not giving your particular income or money to the other said person. Greet them. That's it. Hi, good morning. That's enough. It shows the particular this thing to other people. When they wear a good dress, you tell them, you're looking great. You're good. That's the spirit what we have. The other side person, start thinking positive things. And you are giving your vibrations to other side people. That gives you the particular spirit to the other side person, what kind of a particular mentality what you have. Ambedkar ji, if you observe, you always wear a beautiful dress up. Always have a beautiful dress up. What it means? And I talk to the students, whether you have 250 rupees top or 2000 rupees top kurti, jo bhi ho, whatever you wear, it doesn't bother. Whenever you wear the 250 rupees, nicely just wash it and keep and wear and walk in a particular way, that's enough. That's enough. No need to wear 2000 rupees top. The girl who wears 2000 rupees top, she cannot give, when you don't have smile or she don't mingle with other people, there is no use. So, you need a good clothing, you need a particular self-discipline, and you certain kind of a smile always. Always remember your mother. I say to everybody, always we have to remember our mothers, because they have lot of works, the lot of things. Always they have certain time, space for ourselves. And they always have a space and a smile on their face. So this always gives you the particular identity. And we have to learn. No need to learn from somebody. We don't have here to learn from our only Vijay Devarakonda or any Kajal or anybody or else. No need. Why? They have their own passions. We are here to learn ourselves with our friends. Some inspiring teacher will be there, some inspiring student will be there, some inspiring attender or the clerk or whoever it may be there. You learn something from them, the discipline what they have, what time they are coming. Before you come to the class, they have to come and open the doors and they have to keep everything clean. Before coming ourselves or the administrator, they have to come before and they have to open, they have to keep everything. What time we should get up, what time they should come to this one. You have to give respect to the duty what exactly he is doing. You have to give a respect, honors to them. So dear students and dear fraternity, one thing I would say that education is only the tool first thing, and you have to respect everybody, and you have to give the particular identity, and you have to give the sincerity, and you have to talk about only the particular these things to everybody. Those are there specially on the particular this thing. Or ek baat, last but not the least, what exactly I need to say is, when we are talking about this constitution, being a law person, I would like to say that constitution, you know the constitution, when our people are ready to talk about and they want to draft about this constitution, as everybody is talking, kaun likhega constitution, drafting content mein kaun aayega, who is going to do that, this, that, everything. They had very good chat. And from London, the other side people are there that हमारा एक स्टूडेंट है इधर, ओल्ड स्टूडेंट है इधर, ठीक है, वो अच्छा लिख लेगा, he'll write well. If you want, we'll just suggest your name. Then our Gandhiji and other great personalities of our India, they asked, please, oksari a name cheppandi so that we can have. Then he said, Dr. Ambedkar ji. Foreign universities selected. Foreign universities said that he is the great personality. Our people are still, they are murmuring and they're all thinking that what to do, are I kaun likhega ye sab. Then the Gandhiji and other people, they said, then, yes, of course we have. Please come and we can have it.
For that, how many times he has taken, how many schedules they have. Just I noted down. I'm sorry because I have little memory loss because of my age. So something I just have to that, we have 448 articles which has been written in the Indian Constitution. When you want to study a one chapter, I can say, or one lesson, how much time taken for us? Only one. Your teacher tell that, I'll come tomorrow and I'm going to ask you, you please read and that. Then automatically what is our this thing? We will be absent. We will bunk that class because we don't study, no. We will bunk regularly. Then immediately we have our own reasons like, अरे मैडम टिफिन नहीं हुआ हॉस्टल में सो मैं आ नहीं सकती बस मेरा तबीयत कुछ थोड़ा खराब है लेकिन you are missing that chance. You are missing that particular chance. So Ambedkar ji, 2 years, 11 months, 18 days after that, world largest constitution has been come. And 448 articles, 12 schedules, 616 signatures, 11 sessions, over 165 days. On January 26, 1950, our great constitution had came to India. For this also we have other side. అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ చూసేసి కాపీ కొట్టి తయారు చేసేసారండి. ఆయన ఏం పెద్దగా ఏం చేయలేదు. మంచి ఉన్న దగ్గర చెడు కూడా వస్తుంది కదా వెనకాల. ఇట్ విల్ బి కమింగ్ లైక్ సమ్ పీపుల్ దే హ్యావ్ గిన్ కమ్ దట్ వన్. ఐర్లాండ్ నుంచి అక్కడెక్కడ చదువుకొని వచ్చాడు కదా ఆయన, అక్కడి నుంచి తీసుకొచ్చి కాపీ కట్టాడని. ఆ కాపీ నువ్వు చేయగలవా? ఐఎమ్ టాకింగ్ దట్. క్యాన్ యూ డూ దట్ కాపీ? క్యాన్ యూ డూ దట్ కాపీ? జస్ట్ మనం ఆలోచించాలి. అంటే ఒక వ్యక్తి గురించి మనం నెగిటివ్ సైడ్ మాట్లాడినప్పుడు పాజిటివ్గా చెప్పడానికి మన మనసులో నుంచి రావాలి. దట్ వీ హ్యావ్ టు నో దట్ వన్. ఖచ్చితంగా వాళ్ళు మన ఎనిమీస్ అయినా కూడా మనం వెళ్ళి ప్రైడ్ చేసి రావాలి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ. యూ కెన్ నాట్ జడ్జ్ సంబడి, రిమెంబర్, బై యువర్ క్లోత్ ఆర్ వాట్ ఎవర్ యూ కెన్ జస్ట్ సీ. You have to give certain kind of respect to all people those are living. So great personalities always works, and everybody, even Nelson Mandela also said that it's the greatest constitution. Really wonderful, and we have. It's a progressive constitution what we have. So this progressive constitution always gives you the particular this thing on the particular this thing. Osho అని ఒక పెద్ద ఆయన చెప్పారట, ఒక 5000 years అయినా కూడా ఇలాంటి వ్యక్తిని మనం ఇండియాలో కాదు కదా ఎక్కడ దొరకడు. ఒక 5000 years. వై? బికాస్ ఆయన యొక్క చదువులు. పిహెచ్డి మనం చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది మనకి? చాప్టరైజేషన్కే చాలా టైం పడుతుంది. గైడ్ దగ్గరికి వెళ్ళి మనం ఏంటి ఎలెక్ట్ చేసుకున్నామో చెప్పడానికి ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ ఫర్ అస్. సో దీస్ ఆర్ ద థింగ్స్ వాట్ వీ హ్యావ్. బట్ హౌ మెనీ డేస్ డబుల్ అందులో ఎకనామిక్స్ ఎవరికి ఎప్పుడు ఏ రకంగా అర్థం కానిటువంటి సబ్జెక్ట్ అది. దో ఐఎమ్ ఫ్రమ్ ఎంకామ్. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ స్టడింగ్. 20 hours చదువుతున్నారు. 20 hours. మనం ఎంతసేపు పుస్తకం పట్టుకుంటున్నాం? ఐఎమ్ టాకింగ్ టు ద గర్ల్స్ హూ ఆర్ సిట్టింగ్ దేర్. హౌ మచ్ టైమ్ యూ ఆర్ టేకింగ్ అవర్ బుక్స్? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద బుక్స్? ఆల్వేస్ వీ ఆర్ వెరీ బిజీ ఆన్ అ స్మార్ట్ ఫోన్ విత్ గ్రోడ్ నెయిల్స్, విత్ గుడ్ నెయిల్ పాలిష్. We all, because we have to maintain, we are youth, you have to maintain that. You maintain. That's your personality. You have to maintain that. That's your greatest personality, because your inner beauty always speaks to you always. You have to. But when you carry a big books, when you go to the library, one day or the other day you feel like studying. I guarantee you. You feel like studying because the beauty comes from this campus. Because you are not in a private college, you are in a university. Remember that. You are in a university. University giving you a shelter. You are blessed that you are in a university. That too, you are in a central university. That too, you are in a particular traditional capacity. What you are learning, you want to show something to the particular nation. अरे मैंने संस्कृत कॉलेज में पढ़ा है, संस्कृत यूनिवर्सिटी में पढ़ा हूँ. So इसका मतलब what you want to know that one, that you have to keep the spirit. That always gives you the particular identity for what exactly you are. So these are certain kind of things. When we come to this labor welfare things, dearest allowance, maternity benefit act, you know the lady life. I tell about myself, I have only a single son.
Before coming to here, I used to study in, I used to work in a university where that time I was in a contract faculty, assistant professor for 14 years. After my first son, I got pregnant and I went to the vice chancellor. Sir, please give me some leave because I need to have this one. Doctor said that I'm not supposed to travel or something. I have to travel from Vizag to Srikakulam. That's 2.5 hours journey from Vizag to Srikakulam. So I should be there by 8 in the morning. So I should catch my bus by 5:30 in the morning, right? So it's my early this thing. Then doctor said, if you want a second child, you don't want to move from your bed. That's the thing. I said, chalo theek hai, doctor log to aisa hi bolega, kuch nahi hoga. Then I started doing that. One day I got some kind of this thing, and then I went to the vice chancellor. He gave permission to me, my dear friends. It's okay, madam, you just come weekly thrice or something, you come and thing. And we will have no nice, beautiful enemies we'll be having behind us. No? Kya? Why she's not coming? Weekly thrice only she's coming. अरे उसका तबीयत ठीक नहीं है, वो आ नहीं सकती, चलो ठीक है. And I'm sorry to say that those are only ladies. That's it. That's it. They are only ladies. They said only one thing that, अच्छा ठीक है, मैं कुड़ा माँ कुड़ा इंदी delivery इंदी, we have 2 babies. It's okay. Doctors will say you have to come. You are taking salary, no? Then I said, doctor said like this, I'm not supposed to. These are the things. Then VC called me directly. Madhuri, आओ बेटो. तुम्हारा वो friends है ना? They gave you one love letter to me. That immediately, चलो, बाहर भेजो उसको. If she's taking 3 days, we are not supposed to. So, the thing what exactly? Then ultimately, if I lose my job, and I will continue to will be going on, I have to work. Then I went, again and went. I was about it. ఇప్పటి వరకు కూడా సార్ మై హస్బెండ్ అండ్ మై మదర్ ఆల్వేస్ సేస్ దట్ నువ్వు చాలా రూడ్గా ప్రవర్తించావు. ఇంట్లో ఉండిపోతే బాగుంది కదా, ఇంట్లో ఉండిపోతే నథింగ్ విల్ హ్యాపెన్, నో వై అన్నెసెసరీ, నువ్వు ఇంకొక తోడుని ఇవ్వలేదు నీ కొడుక్కి. దెన్ ఐ వెంట్ టు ద డాక్టర్. డాక్టర్, ఈజ్ ఇట్ మై రాంగ్? దెన్ డాక్టర్ సెడ్, నో మా, ఇట్స్ నాట్ యువర్ రాంగ్. కారణం ఏమిటి అని అంటే, కడుపులో ఉన్న బేబీకి ఇంకా ఆర్గాన్స్ ఫామ్ అవ్వలేదు, మే ఆర్ మే నాట్, అందుకనే నీకు స్టమక్ వచ్చింది, నువ్వు వెళ్ళటం వల్ల నీకు రాలేదు. సో దెర్ ఈస్ నో ప్రాబ్లమ్. అండ్ యూ హ్యావ్ వెరీ బ్యూటిఫుల్ సన్. He is taking care of you. When the 2 years boy is taking care of your mother, you are very blessed that you have very good kid. So why you have to worry about that you don't have somebody? If really wants, you take care of the particular people. That is another inspiration I got from my doctor also. Then I started somewhere adding to further to my life, that I started giving some kind of a particular service to the people, those the need. కొంతమంది పిల్లల్ని చదివించాలని అనుకున్నాను, చదివిస్తున్నాను. కొంతమంది పిల్లలకి కొన్ని రకాలైనటువంటి సోషల్ సర్వీస్ చేయాలనుకుంటున్నాను, చేస్తున్నాను. చేయగలిగిన దేవుడు సహాయం ఇచ్చారు కాబట్టి ఐఎమ్ డూయింగ్ దాట్. దీస్ ఆర్ ఆల్ సర్టన్ కైండ్ ఆఫ్ థింగ్స్. అబ్రాడ్కి కూడా కొంచెం ఫండ్ కూడా నాకు వీలైనంతలో నేను పంపిస్తాను. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఎందుకు చెప్తున్నానంటే, మనకున్న దాంట్లో మనం ఇవ్వటంలో మనకున్నటువంటి ఆనందాన్ని కూడా మనం గ్రహించుకో చాలా వరకు కూడా. అండ్ విలేజెస్కి వెళ్ళి నాకు చేతనైనంతలో నేను సహాయం చెప్పగలిగినంతలో చెప్పడం. అండ్ కమింగ్ టు మై హస్బెండ్, ఈ గివ్ ఫ్రీ సర్వీస్, ఈజ్ అన్ అడ్వకేట్. ఈ గివ్ ఫ్రీ సర్వీస్ టు ద పీపుల్, దోస్ దే పూర్ నీడెడ్గా ఉన్నాడు. నాకన్నా అక్కడ 2 ఆకలి ఇంకా ఎక్కువ. సో దీస్ ఆర్ ఆల్ సర్టన్ కైండ్ ఆఫ్ థింగ్స్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్. So this is about my journey in my career, and especially I am very blessed to have here, sir. Thank you very much, and my humble thanks to the Honorable Vice Chancellor, sir, and the Registrar, sir, to the organizers who has given me this wonderful opportunity, and God bless you all. Thank you. థ్యాంక్ యూ మేడం. ఒక అధ్యాపకురాలిగా విద్యార్థులను ఎలా ప్రభావితం చేయాలో, ఇవాళ మనము గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, డిజిటలైజేషన్లో ఉండేటటువంటి వ్యవస్థలో ఉన్న మనం ఏం నేర్చుకోవాలి,
ఎలా పరిణామం చెందాలి, ఏ దిశగా ప్రయాణిస్తున్నాం, ఇన్ని అనుభవిస్తూ కూడా మనం మనిషి అనేవాడు కులం అనే కళ్ళతో చూసేటటువంటి ఒక స్థితిని మార్చుకోవాలి. ప్రధానంగా మైండ్ సెట్ అని మేడం, ఆ మైండ్ సెట్ అనేది మనలో రానంత వరకు ఈ సొసైటీ బాగుపడుతున్న విషయాన్ని ప్రస్తావించారు మేడం గారు. చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రొవోకింగ్ స్పీచ్ ఇది. అంటే మనిషి చూసే విధానం, ఆలోచించే విధానం, నీవు బాగుపడు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుపరచనేటటువంటి ఒక కాన్సెప్ట్తో చేసినటువంటి ఉపన్యాసం అద్భుతంగా ఉంది. ఇది మా విద్యార్థులు చాలా ప్రభావితం చేసిందని అనుకుంటున్నాను. ఇటువంటిది మళ్ళీ మళ్ళీ నిర్వహించే ప్రయత్నం చేస్తాం భవిష్యత్తులో. వారు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత మరో ప్రత్యేక అతిథి, ఇంతవరకు మనం అధ్యాపకుల ఉపన్యాసం విన్నాం. అలాగే ఆ తర్వాత మరొక ప్రత్యేక అతిథి పరిపాలన సంబంధమైనటువంటి వ్యవహారాలు. వారు పేరులోనే అంబేద్కర్ ఉంది. వారు అంబేద్కర్ రాజకుమార్ గారు. వారు పరిపాలనలో విశేషమైన కృషి చేసినటువంటి వారు. వారి అనుభవాలు తర్వాత వారు విద్యార్థులు ఉద్దేశిస్తూ విద్యార్థులు ప్రభావితం చేసే ప్రయత్నంలో వారు ఉపన్యాసం సాగుతారని ఆశిస్తూ వారిని ఆహ్వానిస్తున్న వేదికకి. గౌరవనీయులైన వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ గారు, మురళి గారు, మాధురి మేడం గారు, వెంకట్రావు గారు, తర్వాత సభకి విచ్చేసిన అతిథులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. God said, "Let there be light." There was light. నేను చెప్పట్లేదు, ఇది బైబిల్ చెప్తుంది. God said, "Let there be light," and there was light. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ. ముందుది వెనక్కి ముందు చెప్తున్నాను, మీరు గ్రహించండి. మృత్యోర్మా అమృతోంగమయ. సర్వే జనా సుఖనో భవంతు. ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఏ ఫ్యామిలీ, వసుదైక కుటుంబం. మతాలు వేరు, కులాలు వేరు, ప్రాంతాలు వేరు, దేశాలు వేరు, రాష్ట్రాలు వేరు, కానీ అందరూ ఒకటే. వీఆర్ ఆల్ ఇండియన్స్ ప్రైమర్లీ. వెంకట్రావు గారు నా గురించి చెప్పేటప్పుడు ఆయన పిహెచ్డి ఎందులో చేశాడో నాకు తెలీదు, మర్చిపోయాను అన్నాడు. మన టైం అంతా తినేశాడు వెంకట్రావు గారు నా గురించి చెప్పడం ప్రారంభించి. నేను నీలగిరిలో కలెక్టర్గా ఉన్నప్పుడు 2-3 సార్లు బస్సులో సాధారణమైన ప్రయాణికుడిగా వెళ్ళేవాడిని. ఎందుకంటే మాకు కలెక్టరేట్కి పిటిషన్ మీద పిటిషను, ఆ రోజుల్లో ఆన్లైన్లు ఆఫ్లైన్లు ఏమీ లేవు, వచ్చేస్తున్నాయి. ఒక్క కండక్టర్ మాకు డబ్బులు తిరిగి ఇవ్వట్లేదయ్యా, కలెక్టర్ అయ్యా ఏం చేస్తున్నావయ్యా నువ్వు అని. 10 రూపాయలు చేతిలో పెడితే టికెట్ 5 రూపాయలు అయితే మిగతా 5 రూపాయలు ఇవ్వాలి కదా కండక్టరు, ఇవ్వట్లా. రూరల్ మొఫుజుల్ ఏరియా అయితే వీడు ఇచ్చిన డబ్బులు తీసుకోవటం, టికెట్ ఇవ్వటం లేదు, టికెట్కి మిగతా డబ్బులు చిల్లర డబ్బులు ఇవ్వటం లేదు. సరే వెళ్ళాను నేను చూద్దారని. అసలు నిజమా అబద్ధమా, ఎవరేదో రాగద్వేషాలతో రాస్తున్నారా ఇవి అని చెప్పి చూసిన తర్వాత ప్రజలు రాసింది నిజమే అని తెలిసింది. దానివల్ల ఏమేమి చర్యలు తీసుకోవాలో చర్యలు తీసుకుని దాన్ని కట్టుబాటు చేశాం. అది తర్వాత రెండవది ఏంటంటే, నేను పిహెచ్డి ఎందులో చేశాను అని ఆయన సరిగా చెప్పలేకపోయారని నేను అనుకుంటున్నాను. మరి మీరు అందరూ ఎలాగ అనుకుంటున్నారు నాకు తెలీదు. శ్రీలంకన్ రెఫ్యూజీస్ ఇన్ ఇండియా అండ్ దేర్ సోషియో ఎకనామిక్ కండిషన్స్ అని ఒక దాంట్లో మా సోషియాలజీ ప్రొఫెసర్ గారు సజెస్ట్ చేస్తే నేను ప్రారంభించాను. వర్క్ అంతా చేసిన, డేటా అంతా కలెక్ట్ చేసుకున్న, థెసిస్ సబ్మిట్ చేసే టయానికి ఏమన్నారంటే వాళ్ళు, విదేశీ వ్యవహారాలంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి మీరు ఫస్ట్ క్లియరెన్స్ తీసుకోవాలి, ఈ క్లియరెన్స్ తీసుకుంటేనే మేము థీసిస్ని మేము యాక్సెప్ట్ చేస్తామన్నాడు. సరే గవర్నమెంట్ సర్వెంట్గా ఉన్నాను కాబట్టి గవర్నమెంట్ ద్వారా లెటర్ పంపించాం.
ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి. వాళ్ళు అప్పుడు ఆ రోజుల్లో వేలుపిల్లై ప్రభాకరన్ శ్రీలంక గొడవ అంతా మీకు తెలుసు. ఇప్పుడున్న గొడవ వేరు, అధిక ధరలు ఇవన్నీ. ఇప్పుడు ఆ రోజుల్లో అంత ఫైటింగ్ టెర్రరిజం అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్ జాఫ్నా ఇదంతా ఈలం అవన్నీ జరుగుతూ ఉండే. వాళ్ళు యాజ్ యూజువల్గా అది పర్మిషన్ రిజెక్టెడ్ అని పంపించారు. నేను 5 సంవత్సరాల నుంచి కష్టపడి డేటా కలెక్ట్ చేసుకుని, డేటా అనలైజ్ చేసుకుని, థెసిస్ అంతా రాసుకుని సబ్మిట్ చేసే టయానికి ఆ పరిస్థితి వచ్చింది. ఇంకేం చేయాలంటే మళ్ళీ మా ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడంటే, అబ్బాయి నువ్వు టాపిక్ మార్చుకో, ఈ టాపిక్ తోటి నువ్వు ముందుకు వెళ్ళటం కుదరదు, నీకు డాక్టరేట్కి జన్మలో రాదని చెప్పాడు. మరి ఏం చేయమంటారు సార్ అన్న? ఏం చేయమంటారు సార్ అంటే, వైస్ ఛాన్సలర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి కలిసిరా అన్నాడు. వెళ్ళాం వైస్ ఛాన్సలర్ గారి దగ్గరికి. ఆయన కూడా మా ప్రొఫెసర్ గారు చెప్పింది ఎండార్స్ చేశాడు ఆయన. there is no chance for you to get the clearance from the external affairs ministry, even if I write 2 letters or 3 letters. So kindly change the topic. Then I switched over to Tibetan refugees in India and their socio-economic conditions ani. So finally thesis submit chesanu, I got a doctorate. So that is the story of my PhD and my doctorate. ఇక్కడ మనం ఇక్కడ ఎందుకు వచ్చామంటే, డాక్టర్ అంబేద్కర్ గారి 131వ జన్మదినాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవటానికి వచ్చాం. అందరూ చెప్తున్నారు అంబేద్కర్ గారి గురించి. ఆయన ఎన్నో సామాజిక మార్పులు తీసుకొచ్చారని. మాధురి గారు మాట్లాడేటప్పుడు చెప్పింది ప్రసూతి సెలవులని, ఈపీఎఫ్ అని, లేబర్ లాస్ అని, తర్వాత స్త్రీకి సమాన హక్కు ఇవ్వాలని చెప్పి నెహ్రూ గారితో మాట్లాడి, నెహ్రూ గారు సరేనయ్యా చెయ్యయ్యా నువ్వు, నేను నీ వెనకాల ఉంటానని చెప్పి, తర్వాత ఆయన సరిగ్గా హిందూ కోడ్ బిల్ శారదా యాక్ట్ అనే దాన్ని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసే టయానికి ఆయన పిలిచి, నువ్వు ఇది ఇంట్రడ్యూస్ చేయకు, ఇండియా ఈజ్ నాట్ అట్ రైప్ టు హ్యావ్ ఎ బిల్ లైక్ దిస్. హిందూ కోడ్ బిల్ అనేది, శారదా కోడ్ బిల్ అనేది భారతదేశం ఇంకా తయారు కాలేదా స్టేజ్కి, నువ్వు విత్డ్రా చేయమన్నాడు. అదేంటయ్యా నువ్వు, మీరే కదండి చెప్పారు చేయమని, నేను ఇంత కష్టపడి తయారు చేస్తే ఇప్పుడు ఆ బిల్లుని విత్డ్రా చేసుకోమంటున్నారు. నేను మీ క్యాబినెట్లో ఉండనని చెప్పి ఆయన న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేయటం జరిగింది. అక్కడి నుంచి ఆయన ప్రస్థానం అంతా వేరైపోయింది. అంబేద్కర్ గారు మెయిన్గా ఏంటంటే, he wanted to abolish caste system. మనకుంది కదా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఆ క్యాస్ట్ సిస్టమ్ ఉండకూడదు, ఎందుకంటే ఈక్వల్ సొసైటీగా లేదు మనది. ఇండియా వాజ్ నెవర్ అన్ ఈక్వల్ సొసైటీ, గ్రేడెడ్ సొసైటీ. ఇప్పుడు ఈక్వల్గా ఉంటే ఏంటంటే, పైన మీరు ఒక బొట్టు నీరేస్తే సరాసరిని కిందకి వెళ్ళిపోద్ది, భూమి మీదకి వచ్చేద్ది. ఈక్వల్ సొసైటీ కానప్పుడు పైనుండి మీరు ఎప్పుడు ఎంత వేసినా అక్కడ 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 ఆక్కుంటా పోతుంది. అలాగ ఆక్కుంటా పోయినప్పుడు ఏమవుతుందంటే, పైన ఉన్నవాడికి మొట్టమొదటి వాడికి ఎక్కువ దొరుకుద్ది, తర్వాత వాడికి కొంచెం దొరుకుద్ది, తర్వాత వాడికి ఇంకొంచెం దొరుకుద్ది, తర్వాత వాడికి ఇంకొంచెం దొరుకుద్ది. అట్టడుగునున్నవాడికి చివరోడికి అసలు ఏమీ దొరకదు. ఆ మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేశాడు ఆయన, సఫలీకృతుడయ్యాడు. రాజ్యాంగంలో caste సిస్టాన్ని అబాలిష్ చేశారు. ప్రాక్టీస్ ఆఫ్ caste సిస్టమ్ ఈజ్ పనిషబుల్ బై లా ఈవెన్ టుడే. కానీ సాంఘికంగా అది జరగట్లా. సొసైటీ హ్యాజ్ నాట్ యాక్సెప్టెడ్ ఇట్. సొసైటీ స్టిల్ బిలీవ్స్ ఇన్ మనువాదం, మనుస్మృతి, సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మాన్ని మనం విడకూడదని సొసైటీ అంటుంది, సమాజం. బట్ కాన్స్టిట్యూషన్ సేస్ నో, ఇట్ ఈజ్ అబాలిష్డ్ బై లా అండ్ ఇట్ షుడ్ నాట్ బి ప్రాక్టీస్డ్. అండ్ ఎనీబడి హూ ప్రాక్టీసెస్ కాస్ట్ సిస్టమ్ ఈజ్ పనిషబుల్ అని చెప్పి కాన్స్టిట్యూషన్ చెప్తుంది. వేరియస్ అదర్ లాస్ ఆర్ ఆల్సో సేయింగ్ దట్. దట్ ఈజ్ వన్ సింగిల్ కాంట్రిబ్యూషన్. ఇప్పుడు మీరు కుల వ్యవస్థనే మీరు చర్చించడానికి వస్తే, ముందుకు వస్తే, చర్చిస్తే, ఇఫ్ యూ టాక్ అబౌట్ కాస్ట్ సిస్టమ్, దేర్ ఈజ్ కాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా, దేర్ ఈజ్ కాస్ట్ సిస్టమ్ ఇన్ పాకిస్తాన్, దేర్ ఈజ్ కాస్ట్ సిస్టమ్ ఇన్ శ్రీలంక, there is caste system in Burma, and nowhere else you can find caste system in the world.
And caste system is there among Indians who have migrated to United Kingdom and who have migrated to Australia and who have migrated to USA or who have migrated to Malaysia, Singapore or Indonesia. But nowhere else, no other society has this system, a unique system. ఇక్కడ కాస్ట్ సిస్టమ్ అనేది భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, ఈ సబ్ కాంటినెంట్ ఉపఖండం అనే చెప్పే ప్రతి దేశంలోనూ ఉంది. ఇక్కడి నుంచి వలస వెళ్ళిన ప్రతి భారతీయుడు కూడా ఈ కాస్ట్ సిస్టాన్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు ఈ రోజు కూడా. మిగతా దేశాల్లో ఉన్న భేదం ఏంటంటే ఇట్ ఈజ్ ఓన్లీ జెండర్ డిఫరెన్స్, ఏంటి ఆడ మగ. తర్వాత కలర్ డిఫరెన్స్, బ్లాక్ అండ్ వైట్. లేకపోతే కొన్ని దేశాల్లో బ్రౌన్ ఈజ్ ఆల్సో ఏ కలర్. తర్వాత రిచ్ అండ్ పూర్. ఈ మూడు తప్పించి ఈ కులం అనే ఒక డిఫరెన్స్ కనిపించదు మిగతా దేశాల్లో. యూ గో టు చైనా ఆర్ యూ గో టు కెనడా ఆర్ యూ గో టు సమ్ అదర్ కంట్రీస్, యూ కాంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ అదర్ దాన్ జెండర్ డిఫరెన్స్, రిచ్ అండ్ పూర్ డిఫరెన్స్, దెన్ యూ హ్యావ్ ది కలర్ డిఫరెన్స్. కానీ మన భారతదేశంలో మాత్రం ఈ డిఫరెన్స్ అనేది ఇట్ ఈస్ కాస్ట్ బేస్డ్ అండ్ వన్ మ్యాన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ బికాజ్ ఆఫ్ ది కాస్ట్. మేము యూకేలో స్వాన్సీలో వేల్స్ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు నాతో పాటు ఒక జపనీస్ అమ్మాయి చదువుకునేది అక్కడ. ఏదో కాఫీ తాగేటప్పుడు ఏదో మాట్లాడుకునేటప్పుడు ఒకసారి అడిగింది ఆ అమ్మాయి, రాజ్ కుమార్ నిన్న విషయం అడగాలి, అడగవచ్చా అంది. ఏంటమ్మా అడుగు, అడగటానికి ఎందుకు సిగ్గుపడతావాడు కానీ. అది కాదు, మీ భారతదేశంలో పుట్టిన వెంటనే ఒక బిడ్డ చాలా పెద్దోడైపోతాడంట, ఇంకొకడేమో చాలా నీచుడైపోతాడంట, ఎలా జరుగుతుంది దాన్ని? ఒకే మెటర్నిటీ వార్డులో ఇద్దరు స్త్రీలు ఉంటారో, ఆ ఇద్దరు స్త్రీలు గర్భిణీగా ఉంటారో, దే హ్యావ్ కమ్ టు ద డెలివరీ స్టేజ్ అండ్ దే హ్యావ్ డెలివర్డ్ బేబీస్ అండ్ వన్ బేబీ ఈజ్ నార్మల్లీ బ్రాహ్మణ్ కుటుంబము లేకపోతే క్షత్రియ కుటుంబం అయి ఉంటే న్యాచురల్గా ఎక్కువ తక్కువ అనే డిఫరెన్స్ వచ్చేస్తుంది కదా. తర్వాత ఏ క్రిస్టియన్ కుటుంబం లేకపోతే షెడ్యూల్ కాస్ట్ కుటుంబం స్త్రీ ప్రసవించింది అనుకోండి ఒక శిశువుని, ఆ శిశువుని ఆ రోజు నుంచే చిన్న చూపు మొదలు పెడతారు. మనం ఇక్కడ చేసేది ఏంటి, ఆడపిల్ల అయితే మనం చిన్నప్పటి నుంచి ఒక విధంగా చూస్తాం, ఎందుకు లేవా నీకు తిన్నా చాలేవే అంటాం. ఆకలి అవుతుందమ్మా నాకు అన్నం పెట్టంటే నీకెందుకు అన్నం, నువ్వు పెట్టుకు తిన అంటుంది తల్లి. అదే తల్లి, అదే స్త్రీ, నువ్వు పెట్టుకుని తినలేవా, నువ్వు వండుకుని తినలేవా, లేకపోతే ఎందుకు నీకు అన్నం ఎందుకు, ఆడు ఆవురావురమంట వస్తాడో ఆడు గుంచేది అంటుంది. సేమ్ జెండర్ ప్లే చూడండి ఇక్కడ. ఈ అసమానతలన్నిటిని, ఈ సాంఘిక అసమానతలన్నిటికి ఆయన ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని ఎంతో ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో రాత ప్రకారం ఆయన సఫలీకృతుడయ్యాడు. కానీ ఈ సంవత్సరాల తరబడి ఉన్న జెండర్ డిఫరెన్స్ ఇది చూడండి, జెనెటిక్ ప్రిజుడిస్, దాన్ని ఆయన రూపుమాపలేకపోయాడు. జెనెటిక్ ప్రిజుడిస్ which is existing, pre-existing and existing even today in the society for the last so many years, he was not able to wipe out. But in the constitution which is in practice for the last 75 years, he is able to abolish it, abolish untouchability, abolish caste system. Untouchability again అస్పృశ్యత. అస్పృశ్యత మీతోటే మొదలవుతుంది. Sanskrit University. Your university teaches the divine language. Sanskrit is considered as the divine language. Sanskrit is not open for anybody else other than certain, not now, I am not speaking about now. Maybe 1,000 years back or maybe 500 years back, Sanskrit, nobody is supposed to read Sanskrit other than certain people belong to certain castes and certain classes. ఏదో రాజభాష అని దేవభాష అని, ఈ దేవభాషనే రాజభాషని ఎవరన్నా నేర్చుకోవాలన్నా వినాలన్నా కొన్ని కులాలకు చెందిన వాళ్ళు దాన్ని వినకూడదని, వింటే వాళ్ళ చెవుల్లో ఏమంటాం మెటల్స్ మోల్టెన్ లావా పట్టుకెళ్ళి పోయాలని, సీసం కరిగించి పోయమని చెప్పారు ఆ రోజుల్లో. వేదాలు చదవటానికి పడితే దీస్ థింగ్స్ ఆర్ టోటల్లీ ఫర్బిడెన్ ఫర్ సర్టెన్ క్లాస్ ఆఫ్ పీపుల్, for people belonging to certain castes. But now this is a different order. ఇప్పుడు కూడా మన ఎవరో చెప్తున్నారు ఇందాక,
మన సాంస్క్రిట్ యూనివర్సిటీలో the percentage of students belonging to depressed classes, maybe SC, STs, BCs, minorities, will not exceed more than 4%. But this is the time for Thakurji to announce a walk-in admission for students belonging to these communities into this university. This is the time, so that they can start, they can come and study Sanskrit. They can become Shastris, they can become Acharyas, they can become D.Lits, they can become MPhils, they can become PhDs. Because the rate of percentage is so low, because the entire nation 69% reservation. Again coming to reservation, reservation is there for everybody now. Reservation is there for physically handicapped, reservation is there for sports women and sportsmen. Reservation is there for SCs, reservation is there for STs, reservation is there for BCs, reservation is there for most backward classes, reservation is there now for even economically weaker sections. They may belong to any community if they are economically weaker sections. EWS reservation. And in Tamil Nadu, the reservation is going up to 70%, more than 69. They have introduced recently rural reservation. Anybody who studies in the rural colleges and rural schools, they are entitled for 7% reservations in admissions. Now you can no longer say that reservation is meant and available only for scheduled castes, only for scheduled tribes, only for backward classes, ఓన్లీ ఫర్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని మనం చెప్పలేము. ఇంకా అందరికీ ఉన్నాయి, వికలాంగులకు ఉన్నాయి, మామూలు స్పోర్ట్స్ మెన్ అండ్ విమెన్కు ఉన్నాయి, విమెన్కు ఉన్నాయి, పంచాయతీస్లో రిజర్వేషను, ఎవ్రీవేర్ దేర్ ఇస్ రిజర్వేషన్. నౌ యూ కాంట్ సింగిల్ అవుట్ ఏ పర్టికులర్ కమ్యూనిటీ మెంట్ ఫర్ రిజర్వేషన్ అండ్ డిస్క్రిమినేట్ దెమ్. నీకెందుకురా 40 మార్కులు వస్తే నీకు ఉద్యోగం వచ్చేద్ది, నీకెందుకురా 30 మార్కులు వస్తే నీకు నీట్ కన్సిడరేషన్ లేకుండా మెడికల్ సీట్ వచ్చేది. దోస్ వర్ ది లాంగ్ బైగాన్ డేస్. ఇప్పుడు నీట్ వచ్చిందంటే నీట్లో ది డిఫరెన్స్ ఈజ్ వెరీ థిన్, 2%. If an SC candidate gets admission in medical college or medicine, his contribution or his performance is less than 2% when compared to the OC candidate. But we cannot and we can no longer compare and identify Dr. Ambedkar with reservation and with scheduled castes and with caste system and all those things. He has above all that. అన్నీ కూడా ఆయన అధిగమించిన వ్యక్తి. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే he lifted himself up to such a height, to such a place that nobody can say that he is not a great person. In spite of the great prohibition, great obstacles, great disincentives, he lifted himself to such a height, one of the finest intellectual brains in the world. And Columbia University has put up a statue for him. Recently, the Canada government has declared Dr. Ambedkar's birthday, 14th April, as the National Equality Day. National Equality Day. Canadian government. In Canada, he is not at all concerned with Canada. He was not born in Canada. He has never gone to Canada. He was a student of London School of Economics and Politics. He was a student of Columbia University, and he studied in Gray's Inn. The only person who studied in Gray's Inn for 18 hours a day was Dr. B.R. Ambedkar. And he, in fact, to tell you the truth, he learnt and studied Sanskrit in Gray's Inn in London Museum. ప్రపంచంలో ఏది ఎక్కడ లేకుండా ఉండకపోవచ్చు, కానీ లండన్ మ్యూజియంలో మాత్రం లేకుండా ఉండదు. భారతదేశంలో ఉన్న విలువైన సామాన్లు, విలువైన విగ్రహాలు, విలువైన వజ్రాలు, విలువైన రత్నాలు, విలువైన వైడూర్యాలు అన్నీ కూడా ఈ రోజున మీరు లండన్ వెళ్తే లండన్ మ్యూజియంలో చూడవచ్చు. అన్ని పుస్తకాలు, వేదాల మీద ఉపనిషత్స్ అన్నీ కూడా. డాక్టర్ అంబేద్కర్ బీయింగ్ ఎ స్టూడెంట్ ఆఫ్ గ్రేస్ ఇన్, he spent a lot of his time learning Sanskrit
and reading Vedas, reading Upanishads, and finally he became one of the finest intellectuals which the country has produced, India has produced. And his birthday we are celebrating today. I am really grateful and really thankful to the registrar who gave a wonderful view of ancient India and the external aggressions and the internal dissensions, and our Vice Chancellor who is sitting here, Thakurji, who is taking this university to dizzy heights by incorporating and involving all of you. And some people like Madhuri Madam said, they care a damn for the non-teaching staff in universities. That is a very, very wrong attitude. In fact, to tell you the truth, the non-teaching staff is the pillars of the university. To tell you the truth, they are the people who are making the university to run, to stand, and to go forward. And it is not the teaching staff, it is not the academic staff. I am not saying that academic staff is not doing their duty or the teaching staff is not doing their duty. They are doing their duty, but the base is non-teaching staff. On the base, on the platform that is provided by the non-teaching staff, the academic staff and the teaching staff stands and they deliver all that they are supposed to deliver. And that needs leadership. The leadership which takes non-teaching staff, faculty, students, and everybody on the same way, treats them on the same way, and makes the university as one of the best universities. I thank the organizers and especially Mr. Venkatrao and all others, his team, for organizing this wonderful function to celebrate Dr. B.R. Ambedkar's birthday, 131st birthday, one of the greatest sons of India. Thank you one and all for giving this patience. థ్యాంక్ యూ సార్. ఈ వ్యవస్థలో కుల నిర్మూలన అనేది అంతరించేటటువంటి దిశలో అంబేద్కర్ సాగించినటువంటి కృషిని ప్రస్తావించారు. అలాగే ప్రధానంగా అంబేద్కర్ ఏది ఆశించాడో అది కాస్త సమాజంలో ఇంకా అందుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా ప్రస్తావించారు కలెక్టర్, ఐఏఎస్ రిటైర్డ్ కలెక్టర్ గారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సమయం చాలా అతీతమైంది, సమయపాలన పాటించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే సమయం చాలా ముఖ్యమైన జీవితంలో అన్నిటికంటే కూడాను, దాన్ని పాటించడం చాలా ముఖ్యం. కాబట్టి తర్వాత వక్తలు వీలైనంత సంక్షిప్తంగా మీరు ఇచ్చేటటువంటి విషయాన్ని ఇక్కడ ప్రతిపాదించవలసిందిగా వారిని కోరుతున్నాను. ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి ఉపన్యాసం ఇవ్వడానికి మిత్రుడు చక్రవర్తిని ఆహ్వానిస్తున్నాను వేదికకు. సమయపాలన ప్లీజ్. బుద్ధపుత్రం మహాభాగం అంబేడ్కర నామకం బోధిసత్వం చ సంప్రాప్య భారతం గతం. సభకు నమస్కారం. అద్య సుదినం, శుభదినం, మన అందరికీ పర్వదినం. ఎందుకంటే ఇంతవరకు విన్నాము, మనం చక్కని ఉపన్యాసం విన్నాము. ఐ డోంట్ వాంట్ టు టేక్ మోర్ టైం, ఎందుకంటే మీ ముఖాలు చూసి నాకు అర్థమవుతుంది. నేను ఎక్కువ మాట్లాడను, తక్కువలోనే ముగిస్తాను. చాలా సంతోషం అండి, చాలా ఆనంద దినం. గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి చక్కగా మాట్లాడారు, అన్నీ కవర్ చేశారు, మ్యాక్సిమం అన్నీ కవర్ చేశారు. నేను మళ్ళీ టచ్ చేస్తే నాకే బాగుండదు. ఒక చక్కని శ్లోకం ఉంది, వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేన చ వకరై పంచభిర్యుక్తో నరో భవతి పూజితః. నరః పూజితః భవతి. ఒక వ్యక్తి గౌరవించబడతాడు. ఎలా? డబ్బు చేత, అధికారం చేత, ఇంకా అంటే ఒక చక్కని మహాకవి గారు చెప్పారు శ్లోకం ఇది, స్వభావితం ఇది.
వకారాలు ఉన్నాడు, పంచ వకారాలు ఉన్నాయి, 5 వకారాస్. One who possessing all these 5 vakaras, he was honored. One is, first vakara is vastrena, వస్త్రధారణ. మనం వెళ్తున్నప్పుడు వస్త్రధారణ బట్టి మనకి అర్థమవుతుంది, మనకు అర్థమవుతుంది, మన డ్రెస్ బట్టి మనకి ఫీల్ వేరే ఉంటుంది. మహానుభావుడు, మహామనీషి. విద్య అనేది మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంటాడు మా స్వామి వివేకానందుడు. అటువంటి మహామనీషి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహోదయుడు. ఇది నిర్వివాద అంశం. అటువంటి ఆ వ్యక్తి గురించి విందాం మనం. ఒక చాలా దయనీయ స్థితి వచ్చి ఆయన చూడండి, వస్త్రేణ, ఆయన వస్త్రం చూడండి, ఆయన టీవీ చూడండి, రాజా ఇటువంటి సైన్ వచ్చాడైనా. ఇప్పుడు చూడండి, వస్త్రేణ చూడండి, బై అటైర్. మనం చాలామంది అంటే గొంగళ పురుగు చూసి అసహించుకుంటాం, క్యాటర్ పిల్లర్. అదే గొంగళ పురుగు పరిపక్వ చెంది అవుతుంది, బటర్ఫ్లై అవుతుంది, సీతాకోచర. దాన్ని చూసి ముద్దాడు, వాట్ ఎ బ్యూటిఫుల్, వాట్ ద డిఫరెన్స్. ఎస్, ఈరోజు మిమ్మల్ని చూసి ఎవడో ఇసుకుంటున్నాడో, బాధపడుతున్నాడో, ఇసుకుంటున్నాడో, చిరగా పడతాడో, వాళ్ళందరూ నేను చూసి వాట్ ఎ గ్రేట్ పర్సన్. అది స్థాయి, దట్ ఇస్ ద డాక్టర్ బాబా అంబేద్కర్. ఎస్, హి హాజ్ నో బ్యాక్గ్రౌండ్, ఓన్లీ చదువు చదువు చదువు, అది ఒకటే ఉంది ఆయనకి, అదే కష్టపడ్డాడు. తద్వారా ఆయన జీవితం గొంగళపురు లాంటిది. ఈరోజు ఆయన ప్రపంచంలో మేధావిగా ఒక బటర్ఫ్లైలా విరజిస్తున్నాడు. దట్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద అవర్ లార్డ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వపుష, బై ఫిజికల్ అపియరెన్స్ వపుష. ఈజ్ ద సన్ ఆఫ్ సుబేదార్. ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్, గ్రేట్ సుబేదార్, ఆర్మీ ఆఫీసర్. అటువంటి ఆయన కొడుకు ఆజానుభావుడు. చూడండి, రామో విగ్రహవాందర్ మా రాజా, రామ ఆజానుభావుడు చెప్తారు రామాయణం. ఎస్, ఇది ఆజానుభావుడు నా అంబేద్కరుడు, మన అంబేద్కరుడు. వపుష, బై ఫిజికల్ అపియరెన్స్ ఆఫ్ ద ఫిట్ మిస్టర్ పర్ఫెక్ట్. వాచా, బై స్పీచ్. నోరు మంచిదైతే ఊరు మంచిదే, నో డౌట్. మన స్పీచే, నీ మాటే నీకు వెయిట్ పెంచుతుంది. ఎస్, ఆయన మహాజ్ఞాన సంపన్నుడు, సింబల్ ఆఫ్ నాలెడ్జ్. ఆయన వాక్కు మనం చెప్పనవసరం లేదు. బై స్పీచ్, వాచ. నెంబర్ 3 అండి అది. వస్త్రేణ ఫస్ట్ వా, వపుష సెకండ్ వా, వాచ థర్డ్ వా. వస్త్రేణ వపుష వాచ. విద్యయా, విద్య. మేడం చెప్పారు, ఈ ఆభరణాలన్నీ పోతాయి, దొంగిలిస్తారు, కానీ విద్యాధనం సర్వధన ప్రధానం. శ్లోకం ఉంది మేడం, సుభాషితం. నచోరహార్యం నచ రాజహార్యం న భ్రాతృభాజ్యం నచ భారకారి వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. డేరింగ్ చెప్పుకుంటాం. దొంగలు కానీ ఎవడు ఏం చేయలేడు, అన్నదం వచ్చి షేర్ అడగరు మనల్ని. నా డబ్బు, నా ధనం, నా విద్యాధనం. అటువంటి విద్యాధనం, విద్యారాజు, నా రాజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. లాస్ట్ వా, వినయం. నీ ఎన్నున్నా కానీ ఇది లేకపోతే నీ జీవితం జీరో. ఎస్, విద్యా వినయేన శోభతే. వినయం లేకపోతే నీ జీవితం వ్యర్థం. మనం చూస్తున్న సమాజంలో చాలామంది ఈరోజు చూడండి, ఎంత హ్యాపీగా ఉన్నామంటే చాలా. నాకు చెప్పాలంటే మాది చాలా పూర్ ఫ్యామిలీ. మా నాన్న చిన్న ఎంప్లాయీ, ఫార్మర్. ఐఎమ్ ఫ్రమ్ కోనసీమ డిస్ట్రిక్ట్, అమలాపురం విలేజ్ అన్నది. మా నాన్నగారు ఫార్మరే. అక్కడ నా ఫస్ట్ టీచర్ మహానుభావుడు అవసర రామకృష్ణ మాస్టర్, అమ్జూర్ అండి అయింది. ఆయన మంచి మా గురువు గారు, ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టమైన. ఆయన చూసి నేను కూడా టీచర్ అవ్వాలని చెప్పేసి చిన్నప్పుడు. మేము స్కూల్కి వెళ్ళకపోతే ఇంటికి వచ్చి కొట్టేసి కూడా ఆయన లాక్కిపోయేలాగా బోర్డ్ స్కూల్లో. ఇప్పుడు గుర్తుపెట్టున్నాను చూడండి, ఇప్పుడు మాట ఇది 80లో మాట, 1980లో మాట. మహానుభావుడు ఆయన. ఆయన ఎవరు అనుకున్నట్టు నేరవే కాదు, నీ క్యాస్ట్ అని కాదు, ఆయన బ్రాహ్మణుడే. చాలామంది సొసైటీ చెప్తున్నారు వీళ్ళ యాంటీ. దయచేసి ఆ మాట అనవద్దు మనం. నీకు నువ్వే యాంటీ, ఎవరో యాంటీ కాదు. నువ్వేం చేస్తున్నావు జాతికి? డోంట్ ట్రై టు బ్లేమ్ అదర్స్. నువ్వేం చేస్తావు? నేను స్థాయికి వచ్చానండి, నేను ఏం చేస్తున్నాను? నా వినేమంటారు, ప్రొఫెసర్ ఇలా ఊరికి ఇలా వెళ్తే ఎవరికి కావాలండి? నీ డబ్బులు తింటున్నావు, నువ్వు ఎవరికైనా ఇస్తున్నావా? నీకు వినయం కావాలి కదా. ఎస్, వినయం ఉండాలి ముందు. నువ్వు దయచేసి మర్చిపోకూడదు మనం కృతజ్ఞత భావం అనేది. మీనింగ్ మా అమ్మ
మనందరికీ ఆది గురువు అమ్మ కదా, తల్లి. మా అమ్మ పొయ్యిలో వంట చేసుకుని, మాకు గ్యాస్ లేని టైంలో చిన్నప్పుడు పొయ్యిలో వంట చేస్తూ పక్కన కూర్చోబెట్టి ఆలు దించేది మా అమ్మ. షీ మై ఫస్ట్ టీచర్ మా అమ్మ. నెక్స్ట్ అవసరాల రామకృష్ణ మా మాస్టర్, మా గురువు గారు. నెక్స్ట్ మా నాన్న. మా నాన్న చదువు అంటే చాలా ఇష్టం. ఆయన తక్కువ చదువుకున్నాడు. ఆయన చెప్తాను ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇంటర్మీడియట్లో నేను 91 ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు ఫీజు పే చేయాలి, 80 రూపీస్ ఫీజు పే చేయాలి. ఫీజు ఆడ మా నాన్న చెప్పాను, ఇస్తాను చెప్పాడు. ఆడ మా అమ్మ డబ్బులు ఇచ్చేసింది, ఫీజు పే చేస్తాను కాలేజీలో. ఆ రోజు లాస్ట్ ఇయర్ చెప్పేసి మా నాన్న గుర్తొచ్చిన పొలం ఉన్నాడు. మా నాన్న పొలంలో ఉన్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు. 12th టైంలో గుర్తొచ్చి మా నాన్నకి వెంటనే మా నాన్న ఎండలో కాలేజీకి వచ్చి డబ్బులు ఇవ్వడం నా కోసం. ఆనాడు మా నాన్న కష్టం, మా నాన్న చెమట, ఈరోజు నేను హ్యాపీ అనిపిస్తున్నాను. సో ఐ లవ్ మై డాడ్. మా నాన్న ఆయన చూడండి, అనుకోవచ్చు ఆయన పొలాన్ని నుంచి 10 కిలోమీటర్స్ విత్ సైకిల్ మీద వచ్చాడండి, తొక్కుంటూ చెమట వచ్చి డబ్బులు ఇచ్చాడు నాకు. బాబా ఫీజు లాస్ట్ కాదు అనిపిసి వాళ్ళ కష్టం ఈరోజు హ్యాపీ అనిపిస్తున్నాను. నెక్స్ట్ నా సొసైటీ, నా గురువులు. అంతెందుకు 2010లో నేను ఈ పోస్ట్ నేను పేపర్ చూడలేదు. మా గురువుగారు ఓరిగంటి రామలాసరావు మహోదయులు నువ్వు అప్లై చేయని చెప్పి ఫోన్ చెప్పారు, అప్లై చేశాను. నాకు ఆయన ఎంతో సహాయం చేశారు. వీళ్ళందరూ గురువులే. వాళ్ళు నా క్యాస్ట్ కాదే, ఒక మనుషులు అందరూ మా వాళ్ళు, మా గురువులు, వ్యక్తులు, మనందరం మనుషులు. కావున దయచేసి వాడు అది ఇది క్యాస్ట్ మనం పెట్టవద్దు దయచేసి. ముందు నువ్వేం చేస్తున్నావు? నేను ధైర్యం చెప్పుకున్నాను, రోజు చెప్తాను మీతోటి గొప్పని చెప్పలేదు. ఐ డోంట్ వాంట్ గ్రేట్నెస్ ఫర్ గ్రేట్నెస్. ఈ రోజు కూడా నేను నా శాలరీ వస్తే ఫస్ట్ 10,000 పక్కన పెడతాను. 10,000 నేను ఖర్చు పెట్టుకోవాలి ఓన్లీ ఫర్ మై సొసైటీ, ఫర్ మై విలేజ్, ఎవరి మంత్. గొప్ప దయచేసి వేరే అనుకోవద్దు, నేను గొప్ప చెప్పలేదు. ఎవరి మన శాలరీ వస్తే 10,000 నేను పక్కన పెడతాను. 10,000 ఓన్లీ మై విలేజ్ కోసం ఖర్చు పెడతాను. లేని వాళ్ళ కోసం, పేదవాళ్ళ పిల్లల కోసం ఖర్చు పెడతాను. ఎవరి మంత్ 10,000. ఇది నా మినిమం కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ మై సైడ్, బికాజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇలా మనం చేసుకుంటే సొసైటీ బాగుపడుతుంది. నువ్వు వాడిని ప్లేన్ చేయడం ఎందుకు? కావున మన వినయం కావాలండి ముందు. ఈ విధంగా వస్త్రేణ వపుష వాచ విద్యయ వినయేన ఎవరు ఉంటారు కాబట్టి వాడే పూజిత భవతి. అటువంటి వ్యక్తులు అగ్రగణ్యుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇంకా చెప్పడం చాలా ఉంది, నేను ఎక్కువ చెప్పను. హితోపదేశం గ్రంథం, మంచి గ్రంథం, నారాయణ పండితుడు. అక్కడ శ్లోకం ఉంది, యస్య కస్య ప్రసూతోపి గుణవాన్ పూజ్యతే నరః ధనుర్వంశ విశుద్ధోపి నిర్గుణై కిం ప్రయోజనం. నాకు చాలా ఇష్టమైన శ్లోకం సార్ ఇది. ధనుస్సు ఉందండి, ఆ ధనుస్సు అనేది వంశం అంటే బ్యాంబు, వెదురు అనేది ఉంది. ఓకే, చక్కని వంశం, గొప్ప వెదురు ఉంది. బట్ దెర్ ఇస్ నో గురం లేదు, థ్రెడ్ లేదు. వాట్ ఆర్ యూజ్ బై ద యారో. సో నువ్వు వంశం గొప్పలు ఉన్నాయి, మహావంశము, మా తాత తిరుమల తిరుపతి దేవస్థానం మహాపండితులు అంటే ఎవరికి కావాలి నీకు? నీ గుణం ఏంటి? వాట్ యువర్ క్వాలిటీస్, వర్చ్యూస్. సో గుణం అనేది మా థ్రెడ్ ఉంటేనే ఆ పని చేస్తుంది. మనం కూడా అంతే, వంశంతో కావాల్సింది కాదు, మనకు గుణాలు కావాలి అని చెప్పింది నేను కాదు, నారాయణ పండితుడు మహానుభావుడు. సో ఇటువంటి ఎన్నో ఉన్నాయి. సమయం లేదు కాబట్టి నేను ముగిస్తాను. విత్ యువర్ పర్మిషన్ జస్ట్ 2 minutes ఐ వాంట్ టు సింగ్ ఎ సాంగ్ సార్. పాడనా నీ మాట పాటగా ఎదలోని ఆశయాలు నిండగా. ఎందుకంటే ఆయన గురించి చెప్పడానికి మాటలు లేవు, ఆయన ఎన్నో చెప్పొచ్చు, సమయం లేదు. అందుకే ఆ మాటలు నేను పాటగా చెప్తున్నాను. పాడనా నీ మాట పాటగా ఎదలోని ఆశయాలు నిండగా. అంబేడ్కరా విజ్ఞాన శేఖరా, అంబేడ్కరా విజ్ఞాన శేఖరా, అనగారిన బ్రతుకులలో ఉదయ భాస్కర. పాడనా నీ మాట పాటగా ఎదలోని ఆశయాలు నిండగా. దళితుడిగా పుట్టిన ధనవంతుడవు విద్యలో, దళితుడిగా పుట్టిన ధనవంతుడవు విద్యలో, కులహీనుడవైన గుణవంతుడి జగత్తులో.
కులహీనుడవైన గుణవంతుడి జగత్తులో చైతన్య ప్రతీక నీవయా, చైతన్య ప్రతీక నీవయా, ప్రగతికే పతాక నీవయా, ప్రగతికే పతాక నీవయా. పాడనా నీ మాట పాటగా, ఎదలోని ఆశయాలు నిండగా. నిరుపేదల పక్షాన నిలచిన ఓ వీరుడా, నిరుపేదల పక్షాన నిలిచిన ఓ వీరుడా. ఛాందసాలపై సమరం చాటిన ఓ ధీరుడా. విజ్ఞానపు గనివి నీవయా, విజ్ఞానపు గనివి నీవయా, జిజ్ఞాసవ రవి నీవయా, జిజ్ఞాసల రవి నీవయా. పాడనా నీ మాట పాటగా, ఎదలోని ఆశయాలు నిండగా. పాడనా నీ మాట పాటగా, ఎదలోని ఆశయాలు నిండగా. జై భీమ్, జై భారత్, భారత్ మాతాకి జై. అందరికీ మరొకసారి వందనాలు, జై భీమ్లు. మిత్రుడు మాటతో పాటు పాట కూడా పాడాడు, సంతోషం, వారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఆచార్య జీసర్ కృష్ణమూర్తి గారిని ఆహ్వానిస్తున్నాను వేదిక మీదకి. 2 నిమిషాల పాటు మీరు మాట్లాడచ్చు, సమయపాలన వల్ల ప్లీజ్. షార్ట్ అండ్ స్వీట్. సమయ వ్యతీయాయ, ఇది సంస్కృతంలో చెప్పే మాట. సమయ గత, మనకి తెలవదు, అది ఎలా వెళ్ళిపోయిందో వెళ్ళిపోయింది. 10 గంటలకి మనం ఇక్కడికి వచ్చాం, ఇంతవరకు అప్పుడే 1 గంట అయిందండి. 3 గంటల్లోనూ మాధురి గారి మధుర భాషణం మాధుర్యం మనం గ్రోలేం. అలాగే ప్రశాసన కుశలుడైనటువంటి మురళి గారి వారి అనుభవాలని మనం విన్నాం. అంటే విధాయిక, కార్యపాలిక, న్యాయపాలిక ఈ 3 కూడా త్రివేణి సంగమంలో ఇక్కడికి వచ్చింది. ఈ త్రివేణి సంగమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారి యొక్క ఒక మేధాశక్తిని మనం ఇక్కడ మధించాం. ఈ రోజుల్లో మనం కులం ఆ విషయం కూడా దీనికి చేయకూడదు, దానికి అవసరం కూడా లేదు. ఇప్పుడే మన కలెక్టర్ గారు వారిది మా జిల్లా గగురు పొడుస్తోంది. ఏంటంటే నేను కూడా పశ్చిమ గోదావరి జిల్లా వాడిని, తణుకు దగ్గర ఇరగవరం మాది, మీరు ఎలమంచిలి. వారు చెప్పింది, వారి భాష మాట్లాడుతుంటే గలగల గోదావరి భాషలా ఉంటుంది. ఆయన చెప్పినటువంటి ఆ చూసినట్టయితే ఆ రోజులు గుర్తొస్తున్నాయి. నేను కూడా చాలా చోట్ల తిరిగాను, యావత్ భారతదేశంలోనూ, తమిళనాడులో ఉన్నా, ఉత్తరప్రదేశ్లో ఉన్నా, ఇక్కడ ఉన్నా, ఎన్ని తిరిగొచ్చా. కానీ ఆ భాషలో ఉండేటువంటి మాధుర్యం ఉంది. వారు చెప్పినట్టుగా ఇప్పుడు మనం ఆలోచించే విషయం ఏంటంటే, వారి మేధాశక్తితో మధించినటువంటి విషయాన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఆయన ఈ కులమతాలన్నింటినీ, కుల వర్గాలన్నీ తుడిచిపెట్టాలి అని చెప్పేసి వారు రాశారు. కానీ హృదయంలో ఉందా ఆ విషయం మనం ఆలోచించుకోవాలి. అలా మనం ఆలోచించుకున్నప్పుడే మనం అంతా కూడా వారి మార్గంలో నడిచిన వాళ్ళం అవుతాం. అనేక పర్వాలు, మనల్ని శ్రీరామనవమి అయింది, ఇవాళ అంబేద్కర్ జయంతి, అలాగే వ్యాస పూర్ణిమ, వాల్మీకి జయంతి. ఇవాళ మరొక విశేషం ఏమిటంటే తమిళ సంవత్సరాది కూడా. వీటి మహత్తరమైనటువంటి ఈ పర్వదినాన్ని మనం ఎలాగైతే వ్యాస జయంతిని వ్యాస పూర్ణిమని మనం పాటిస్తామో, అలాగే అంబేద్కర్ జయంతి కూడా అలా పాటించాలి, రవిదాస్ జయంతి పాటించాలి. అప్పుడే మన యావత్ భారతదేశానికి కూడా ప్రగతి కలుగుతుంది. ప్రగతి పథంలో మనం ముందుకు నడుస్తాం.
यद्देव इसी को हम ले करके हम आगे जाएंगे तो हमारा भविष्य उज्जवल रहेगा. और थिंक द ग्रेटेस्ट, फील द नोबलेस्ट and do the best. This is the message of Dr. Baba Saheb Ambedkar. With these words, I conclude my speech. Thank you, sir. Thank you, sir. Now I request our friend Dr. C. Ishwaraya garu, please come. Respected guests on the dais, colleagues and friends, good afternoon to everybody. Firstly, I should thank all of you for the opportunity given to me to speak a few words on our leader, Dr. B.R. Ambedkar's 131st birth anniversary. To speak about Dr. Ambedkar's life history, most of us know that, and everybody speaks that, he is the architect of the Indian Constitution. And one more thing, most of us speak and know that he is the leader of downtrodden people and the leader of the Dalits. But everybody or most of us know, మన శరీరంలో ఉన్నటువంటి షట్ చక్రాల గురించి మనందరికీ తెలుసు. 7 షట్ చక్రాలు: మూలాధార చక్ర, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ అండ్ సహస్రార. అలాగే మన అంబేద్కర్ జీవితంలో ఆయన శరీరంలో కూడా మరి భగవంతుడు ఎలా నిర్ణయించాడో కానీ మనకు తెలిసినటువంటి ఒకే ఒక ఇంటెలెక్చువాలిటీ ఆయన ఏముందంటే ఆయన కాన్స్టిట్యూషన్ ఫాదర్ అని. కానీ ఈజ్ మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ ఒకటి. సెకండ్ వన్, ఇంటెలెక్చువల్ జైంట్. He was an economist by training. He was an anthropologist. He was a socialist. He was a jurist. And he was the first law minister of India in the court of Nehru. So, ఇంత క్యాలిబర్ ఎలా వచ్చింది? ఈ షట్చక్రాల్లో ఉన్నటువంటి పవర్స్ ఏమున్నాయో ఇవన్నీ కూడా యాక్టివేట్ చేస్తే ప్రతి మనిషి కూడా పవర్ఫుల్ అవుతాడు. అదేవిధంగా అనుకోకుండా భగవంతుడు ఆయనకి ఈ 7 పవర్స్ ఇచ్చాడు కాబట్టి మన దేశంలోని గొప్ప వ్యక్తిగా, ప్రపంచంలోని గొప్ప వ్యక్తిగా నిలబడగలిగారు. ఇంకా మాట్లాడాలనుకుంటే చాలా ఉంటుంది. ఈ సందర్భంగా ఘంటసాల మాస్టర్ గారు పుష్ప విలాపం నుంచి చాలా స్టాంజెస్ ఉన్నాయి. అందులో ఒక్క స్టాంజా నేను పాడతాను, ఫాలోడ్ బై వన్ సాంగ్. ఎందుకంటే మన సాహెబ్ గారు బౌద్ధ మతాన్ని స్వీకరించారు కాబట్టి ఈ పుష్ప విలాపంలో ఒక చిన్న స్టాంజా ఉంది. బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలో నచచెనేమో, అందమును హత్య చేసడి హంతకుండా మైలబడిపోయెనోయ్ నీ మనుజ జన్మ. ఆ ఆ ఆ ఒక చిన్న పాట ఇప్పుడు.
మైక్ హ్యాండ్ మైక్ ఓకేనా? సౌండ్ వస్తుందా? క్లిక్ చేద్దాం. బాబులు ఏడవుతుంది. రావట్లేదా? Okay, sorry, there is some technical problem. So I will sing later whenever I get opportunity. Thank you. అది మైక్ ఉంటేనే నాకు వస్తుంది. అయిందా? ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. మనకుండే ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం, మనకుండే ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం. బాబా సాహెబు బాట మరవద్దు నా ఈ బిడ్డ. బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. అంబవాడేనా ఉదయించినాడులే, అవమానాలెదురైతే ఎదురించినాడులే. అంబవాడేనా ఉదయించినాడులే, అవమానాలెదురైతే ఎదురించినాడులే. జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి, జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి అని దేశాన్నే దాటిపోయి జాతి తలరాతను మార్చి బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది.
వెలివాడల వేదనకు ఒక మార్గం కావాలి, వెయ్యేండ్లు జాతికి వేకువల నిలవాలి. వెలివాడల వేదనకు ఒక మార్గం కావాలి, వెయ్యేండ్లు జాతికి వేకువల నిలవాలి. బడుగు బహుజనులంతా ఏకం కావాలంటూ, బడుగు బహుజనులంతా ఏకం కావాలంటూ మనువాద సిద్ధాంతాలను కాల్చి కూల్చేసినాడు. చుమ్మా కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్త త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. తను నమ్మిన సిద్ధాంతం మన బ్రతుకుల జ్ఞానం, తన త్యాగం గొప్పదిరా కొలమానం ఎవరంట. తను నమ్మిన సిద్ధాంతం మన బ్రతుకుల కొలమానం, తన త్యాగం గొప్పదిరా కొలమానం ఎవరంట. బౌద్ధాన్నే నమ్మిండు నవభారత పుత్రుడయ్యిండు, బౌద్ధాన్నే నమ్మిండు నవభారత పుత్రుడయ్యిండు. అతడే మన దిక్సూచి సాధించు తన బాటను నడిచి. బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. My colleague, Sachinandamurthy garu, please come. చేటి భవన్ని కిలకేటి కదంబ వనవాటి శునాకి పటలి కోటి రచారు తరకోటి మణి కిరణ కోటి కరంజిత పద పాటి రగంధి కుచశాటి కవిత్వ పరిపాటి మగాధి పసుత ఘోటి కుళాదధిక ధాటి ముదార ముఖవీటి రసేన తనుతాం. సభకు సభాసదులకు సవినయంగా నమస్కరిస్తూ, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి గురువర్యులకు మిగతా అందరికీ కూడా ప్రణమిలుతూ, ఈరోజు డాక్టర్ చాలా తక్కువ సమయం 2 minutesలో నేను ముగిస్తాను, ఎందుకంటే ఇప్పటికే సమయాభావం అయిపోయింది. కాబట్టి ఈరోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం మనం అందరం నిర్వహించుకుంటున్నాం. నా వైయక్తికమైనటువంటి అభిప్రాయం ఏంటంటే, ఎలానైతే మనం ఒక స్వాతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటామో, ఎలానైతే మన గణతంత్ర దినోత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటామో, ఈ భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని కూడా అలాగే సముదాయంగా సమిష్టిగా అందరము కలిసి సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని నా యొక్క వైయక్తికమైనటువంటి అభిప్రాయం. ఇంకొక విషయానికి వస్తే, ఎందుకు అనే ప్రశ్న వస్తుంది. ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి, అందరం కలిసి ఎందుకు జరుపుకోవాలి అనే ప్రశ్న వస్తే, తెలుగులో ఒక చిన్న దానం చేస్తే దాతలం అవుతాం, దారి చూపిస్తే విధాతలం అవుతాం అని అంటారు తెలుగు భాషలో. కాబట్టి మనందరికీ కూడా, భారతదేశంలోనే కాదు ప్రపంచం అంతటికీ కూడా ఒక దారి, రాజ్యాంగ రచన చేసి ఒక దారిని, ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి ఇది సమిష్టిగా సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్న అభిప్రాయం. అలాగే భగవద్గీతలో ఒక అద్భుతమైన ఒక శ్లోకం, యద్యదా ఆచరతి శ్రేష్ఠః తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని చెప్పడం జరిగింది కర్మయుగంలో. అంటే సమాజంలో ఒక శ్రేష్ఠుడు ఎలానైతే ఆచరిస్తాడో, మిగతా అందరూ కూడా తన యొక్క ఆశయాల్ని, అభిప్రాయాల్ని తీసుకొని అందరూ కూడా అతని బాటలోనే కొనసాగుతారు. అలాగే సయత్ ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే అంటాడు. అంటే ఆయన ఏదైతే ప్రమాణంగా తీసుకుంటాడో మిగతా వారు కూడా ఆ ప్రమాణంగా తీసుకొని అదే బాటలో వెళ్తారు. కాబట్టి అలాంటి శ్రేష్టమైనటువంటి వ్యక్తి, మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇక చివరిగా ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. ఒక వ్యక్తి తన కుటుంబాన్ని ప్రభావితం చేయగలుగుతాడు. ఒక గ్రామాధికారి తన గ్రామాన్ని ప్రభావితం చేయగలుగుతాడు. ఒక అధికారి తన కార్యాలయాన్ని ప్రభావితం చేయగలుగుతాడు, తన కార్యాలయంలో ఉన్న సిబ్బందిని ప్రభావితం చేయగలుగుతాడు. ఒక నేత దేశాన్ని ప్రభావితం చేయగలుగుతాడు. కానీ ఐదం ప్రాథమ్యేన ఒక వ్యక్తి
ప్రపంచం మొత్తాన్ని కూడా ప్రభావితం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మా గురువర్యులు ప్రొఫెసర్ వెంకట్రావు గారికి, అలాగే కార్య సిబ్బందికి, కార్యనిర్వాహకులు, మిగతా అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మూర్తి. ప్లీజ్ మల్లేష్. థ్యాంక్ యూ సార్. ప్రపంచ విజ్ఞాన మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు జరుపుకోవడానికి ముఖ్య కారణమైనటువంటి రమాబాయి తల్లి గారు. ఆయన చేసిన సేవలు, యాక్చువల్గా అంబేద్కర్ చదువుకున్న రోజుల్లో ఆమె అనేక కష్టాలను పడి డబ్బుని పోగుపెట్టి ఆమె చదివించిన కాలం వల్లే ఇవాళ ప్రపంచ మేధావిగా అయినటువంటి రమాబాయి చాలా గొప్పదనం. ఎందుకంటే ఇప్పుడున్న సూచన సమాజంలో మన కన్న బిడ్డలు మనం ఏ విధంగా ప్రేమగా చూసుకుంటాం. కొద్దిగా జ్వరం వస్తే కానీ మాతలు వేసుకొని అలా కానీ ఒక తల్లిగా ప్రసవించి ఒక పిల్లవాడిని పెద్ద చేసి ఈ భారతావని కోసం ఒక తల్లిగా ఒక తండ్రిగా ఆ మహనీయులు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఒక కొడుకునే త్యాగం చేసినటువంటి పెద్ద త్యాగశీలటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగమూర్తులుగా అనుకుంటాం. ఎందుకంటే చాలామంది అనుకుంటారు గతం ఇప్పుడు దాదాపుగా 9:30 నుంచి స్టార్ట్ ఉంది సభ. పెద్దలు అనేక రకాలుగా చెప్పారు. కాబట్టి అప్పుడున్నటువంటి సమాజంలో నిజంగా జరిగినటువంటి కొన్ని భావాలే ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇవాళ ఒక అటెండర్ నుంచి ఒక ఐఏఎస్ అధికారి, ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ నుండి రాష్ట్రపతి, ప్రధానమంత్రి వరకు ప్రతి ఒక్కరు అనిపిస్తున్నారు. కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కావున మనము కులాలకు మతాలకు కూడా ఇంకా చెప్పుకోకుండా మనకు ఆపదలు ఉన్నప్పుడు ఈ రాజ్యాంగం ద్వారా చదువుకున్నాం. ఎంతోమంది వాళ్ళ ఉన్నత శిఖరాలలో ఉన్నారు. కాబట్టి మనము చోదిన శాతం ఎంతోమంది చదువుకున్న విద్యార్థులు ఉంటారు. చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో చదవలేని పరిస్థితుల్లో కూడా ఇంటి దగ్గర ఉన్నటువంటి. కావున దయచేసి ప్రతి ఒక్కరూ మీరు పుట్టిన ఊర్లో అయితేనేమి, మీరు ఉన్న ప్రాంతాలలో అయితేనేమి, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న విద్యనైతే ఏ రోజైతే మనం ముందుకు నడిపడానికి సహకారాలు చేస్తామో వాళ్ళ హృదయాల్లో మన అంబేద్కర్ ఎప్పుడు స్థిరస్థాయిగా ఉండడానికి కారణం ఆ ఒక సేవ చేస్తే మనం అంబేద్కర్ ప్రతిరోజు సేవ చేసినట్టే ఇన్ని అభిప్రాయము. ఈ అవకాశాలు ఇచ్చినటువంటి నా విద్యాపీఠ కుటుంబ సభ్యులకి, వేదిక వినటువంటి మహనీయులు, అనేక ఈ స్థాయికి ఉన్నటువంటి ఎన్నో అసమానతలు అనుభవించి ఇవాళ ఈ స్టేజ్ పైన ఉన్నటువంటి మీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకో. జై భీమ్లు, జై అంబేద్కర్, జై భీమ్. థ్యాంక్ యూ మల్లేష్. మనం ఇప్పుడు సభ చివరి అంకంలో ఉన్నాం. ముఖ్య అతిథి మాన్యులు ఈ విశ్వవిద్యాలయం కులపతులు, వారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ సార్. नमः सभाए. Silence speaks 1,000 words. I congratulate Venkat Rauji. He has collected orators and speakers for 2 days, but they have given time for half day. And I congratulate you. Patiently you are listening and seeing the gate. So I congratulate you. After a long time we are meeting here. After a long time, after pandemic, we are meeting here, and this is great opportunity. By next year, I am telling Venkat Rauji to have this program for 2 days, and for 2 days, not half days. This is a good seminar. Big Madhuriji controlled her speech. Venkat Rao was enough for this seminar. He started wonderful lecture, long lecture. And you see, everybody, nobody is satisfied. They have controlled their lectures. So I congratulate you for patient listening from 9:30 to 1:30. Wonderful program. You see, I want to tell by one sentence only. This Baba Sahib Ambedkar is the source of inspiration, and he symbolizes the equality. So we want in our institution equality. What Registrar was telling,
Never weaker person wages the war. Only stronger wages the war. Russia is waging war. So we should be very stronger. We should not be bothered of our neighbors. So our institute is concerned, we should have equality, we have great love to overcome to everything, differences, everything. By love, by respect, we can overcome everything. So with these words, I congratulate all the people, students and our guests. Thank you. Thank you. Thank you for sir your emotional speech and humorous speech also. Now the felicitation. I request our first VC sir, please felicitation. Now I request our Venkatrao garu. Venkatrao garu, please felicitation to the our Vice Chancellor. Okay, let us felicitation to our Vice Chancellor. Please start the way. Please, వెంకట్రావు గారు వీసీ గారిని సన్మానిస్తున్నారు. రాజ్కుమార్ గారు, అలాగే సుబ్రహ్మణ్య పోలీస్ కుటుంబం, కళ్యాణం వారు, అలాగే జ్ఞాపికను అందించవలసి కోరుతున్నాను. ప్లీజ్. అలాగే ఫలాల పుచ్చాము. ఆ తర్వాత డాక్టర్ రాజకుమార్ గారికి సన్మానం చేయవలసిందిగా మా వీసీ గారిని కోరుతున్నాను. శాలువాతో సన్మానిస్తున్నారు రాజకుమార్ గారిని. రాజకుమార్ రిటైర్డ్ ఐఏఎస్, వారి పరిపాలనలోనూ అలాగే సమాజ సేవలోనూ విశేషమైన సేవ చేసినటువంటి వారు. అలాగే జ్ఞాపకం అందజేస్తున్నారు, ఫలాలు అందజేస్తున్నారు. ఆ తర్వాత మాకు ఆత్మీయులు, మంచి మిత్రులు డిఎస్పీ గారు మురళీ గారిని సన్మానించవలసిందిగా మా వీసీ గారిని అభ్యర్థిస్తున్నాను. శాలువాతం సత్కరిస్తున్నారు. అలాగే జ్ఞాపికతోనూ మేడం మాధురి గారికి సన్మానం చేయవలసిందిగా మా వీసీ గారిని కోరుతున్నాను. మేడం గారు శాలు ఈ సభలో సామాజికమైనటువంటి ఒక ఉద్యమ నేపథ్యాన్ని పుచ్చుకొని తను చదువుతూనే సామాజిక ఉద్యమం పట్ల ప్రభావితమైనటువంటి తనూజను మేము మెమంటోతో గౌరవించదలుచుకున్నాము. వీసీ గారు ఆమె జ్ఞాపకం అందజేయవలసింది కోరుతున్నాను. మెమంటోతో ప్లీజ్. తనూజ. థ్యాంక్ యూ సార్.
చివరి అంశం, చివరి అంకం వందన సమర్పణ. మా మిత్రుడు చందులాల్ని ఆహ్వానిస్తున్నాడు వందన సమర్పణ కోసం. ప్లీజ్ చందులాల్ సార్, ప్లీజ్ కమ్. ఈరోజు ఏప్రిల్ 14 మహనీయుడు, గొప్ప వ్యక్తి, అందరికీ ఆదర్శప్రాయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131 జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మొదటగా మన నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాధాకాంత్ ఠాకూర్ గారికి, వారికి విద్యాపీఠం తరపున, ఎంప్లాయీస్ తరపున, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా డాక్టర్ జిఏ రాజ్ కుమార్ గారు ఐఏఎస్ రిటైర్డ్. సార్కి ఎన్ని పనులున్నా కూడా వేరే వేరే రకాల పనులు కూడా ఎంగేజ్ అయి ఉన్నారు. మేము ఫోన్ చేయగానే సార్ మా ఈ కార్యక్రమాన్ని ఒప్పుకొని అంత దూరం నుంచి వచ్చినందుకు మా యూనివర్సిటీ తరపున, నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ తరపున, ఎంప్లాయీస్ తరపున ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 131 జయంతి సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అట్లాగే శ్రీ భూక్య మురళీ గారు డిఎస్పి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కళ్యాణ్ డ్యామ్, సార్కి కూడా మేము ఫోన్లోని కాంటాక్ట్ చేయడం జరిగింది. సారు మన యూనివర్సిటీ గురించి చెప్పగానే సార్ కూడా ఒప్పుకున్నారు. సార్ కూడా ఎన్నో పని ఒత్తిడిలో ఉన్నా కూడా, ఎంత బిజీగా ఉన్నా కూడా వారు కూడా మన ఆహ్వానాన్ని అంగీకరించి మన యూనివర్సిటీకి వచ్చినందుకు గాను మన యూనివర్సిటీ తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఎస్ మాధురి పరదేశి గారు అసోసియేట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లా, శ్రీ మహిళా యూనివర్సిటీ, వారికి కూడా మేము స్వయంగా, నేను వెంకట్రావు సారు, బలి చక్రవర్తి సారు, నల్లన్ గారు, మేము స్వయంగా వాళ్ళ డిపార్ట్మెంట్కి వెళ్ళి మేము మేడం గారిని ఆహ్వానించడం జరిగింది. మేడం గారు మాకు కొబ్బరి నీళ్ళు ఇచ్చారు. చాలా చల్లగా ఉంది, బాగుంది. గోదావరి కోడలు కాబట్టి కొబ్బరి నీళ్ళు ఇచ్చారట. సో గోదావరి తూగు పాగు అంటే ఏపీలో స్పెషల్ డిస్ట్రిక్ట్స్ అయ్యి కాబట్టి మేడం గారు మా ఆహ్వానాన్ని మన్నించి మా యూనివర్సిటీకి వచ్చి ఈ మహానుభావుల యొక్క జన్మదిన కార్యక్రమంలో ఈ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా వచ్చినందుకు గాను వారికి మా విద్యాపీఠం తరపున, ఈ యూనివర్సిటీ ఎంప్లాయీస్ తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా మేము ఆహ్వానించిన మా అకాడమిక్ డీన్ గారు శ్రీ జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే మా ఎఫ్ఓ గారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు రిజిస్టర్ గారు, సార్ పోయి అడగగానే సార్ ఇట్లా యూనివర్సిటీ తరఫున అంబేద్కర్ గారి సెలబ్రేషన్ చేద్దాం అనుకుంటున్నాం, జయంతి సెలబ్రేషన్ చేద్దాం అనుకుంటున్నాం అంటే ఓకే చేయండి అని మేము లెటర్ ఇచ్చాము సార్కి. వెంటనే మాకు వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం జరిగింది. వెంటనే సార్ కూడా కలవడం, వీసీ సార్ని కూడా కలవడం జరిగింది. సార్ కూడా ఓకే అన్నారు. సో రిజిస్టర్ గారికి, వీసీ గారికి కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే టీచింగ్, నాన్ టీచింగ్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడిన ప్రతి మిత్రుడికి, ప్రతి వారికి సాంకేతికంగా ఫ్రెష్ అండ్ మీడియా వాళ్ళు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఎవరికైనా మర్చిపోయి ఉంటే వాళ్ళు కూడా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన యూనివర్సిటీ వారికి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు జాతీయ గీతం మేడం ప్లీజ్. నేషనల్ సాంగ్ ఉంది. ఆ తర్వాత భోజనం గెస్ట్ హౌస్లో ఉంది. అందరినీ ఆహ్వానిస్తున్నాం భోజనానికి. స్వీట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, స్వీట్ తీసుకెళ్ళాలి ప్లీజ్.
జాతీయ గీతం నేషనల్ సాంగ్. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा, तव शुभ नामे जाहे तव शुभाशिष माहे, गाहे तव जय दादा, जनगण मंगलदा